క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లకు వందనములు. ఆదివారము. ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం రెండు కోణాలు, 2 shades. ప్రియమైన దేవుని పిల్లరా, లోకములో ప్రతిదానికి రెండవది ఉంటుంది. ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ కూడా ఉంటుంది. లోకం మనల్ని బట్టి కలిగింది. అంటే ఇప్పుడు మనలో కూడా రెండు ఉన్నాయా? అంతే కదా. మరి ఆలోచించాలి. వాక్యం ఎప్పుడు కూడా స్ట్రైట్గా యథార్థంగా ఉంటుంది. ఒక కామెంట్ బాక్స్లో ఒక ఆయన కామెంట్ పెట్టాడు. ఏమన్నా తెలుసా, చాలా ప్రసంగాలు విన్నా కానీ అయ్యగారు ఇంత స్ట్రైట్గా ఇంత జాగ్రత్తగా ఎక్కడ తగ్గకుండా చెప్తున్నారంటే అని పెట్టుకుంటూ వచ్చాడు. నాకు అనిపించింది, నేను ఎప్పుడో మాట చెప్తా, ఒక్కళ్ళని ఆలోచింపజేసినా చాలు. సంఘం అంటే అంతే. వ్యాపారం చేయడానికి మనం సంఘాన్ని స్థాపించలేదు ఎప్పుడు కూడా. మనం కష్టపడి పనిచేసి ఇష్టపడి దైవ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉంటాం. ఆ కోణములోనే ఈ రోజున కూడా మరొక అంశాన్ని మాట్లాడుతున్నా. ఇది కూడా యథార్థంగా స్ట్రైట్గా, కొన్ని సందర్భాల్లో వినలేమేమో అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే వాక్యం అలాగే ఉంటుంది. కాబట్టి రెండు కోణాలు అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. తమ్ముడు ముందుకురా, అడగచ్చు. క్షుణ్ణంగా పరిశీలిద్దాం. అన్ని సంఘాల్లో లాగా అరుచుకుంటూ, గోల చేసుకుంటూ, నవ్వించుకుంటూ, సంఘ బిడ్డల్ని పొగుడుతూ చేసే ప్రసంగాలు మనం చేయం. ఎందుకంటే అది ఆత్మీయ జీవితానికి మంచిదైతే కాదు. కాబట్టి రెండు కోణాలు అంశం క్రైస్తవులకి చాలా అవసరం అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళి ఆలోచిద్దాం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ఆయన రోమా సంఘానికి వెళ్దాం అనుకున్నాడు. ఈ లెవెల్లో జైలు పాలైపోయాడు. దానికి ఉత్తరాన్ని రాస్తూ ఏమని మాట్లాడుతున్నారో చూద్దాం. 8:5 అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము. మనం చెబుతున్న మాట బైబిల్లో ఉండాలి. బైబిల్లో ఉన్నదాన్ని అలా ఉన్నదా లేదా అని జాగ్రత్తగా వినేవారు కూడా చూడాలి. 8:5 శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. మనిషి ఒక్కడు, రెండు కోణాలు ఉన్నాయి. కనబడే ఆకారం ఒకటే, దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి. నాలో రెండు కోణాలు ఉన్నాయని నేను ఒప్పుకోను. పోనీ వాక్యం వస్తే కూడా తీసుకోను. అందుకే చాలా సందర్భాల్లో మనకు ఎదురైనటువంటి అనుభవాలు ఏంటంటే, అయ్యగారు నన్నే అనడం. నేను ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అనను కూడా. వాక్యం కాడికి వస్తే మాత్రం ఏదైనా వదిలిపెట్టను. రంపంతో రప్ప కోసేస్తాను. వ్యక్తిగత దోషం దేవుడు ఇష్టపడ్డాడు, కానీ వాక్య ఖండింపు దేవుడికి చాలా అవసరం. ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, ఒకటే ఆకారం, దీనిలో తలంపు ఎలా ఉందంటే శరీరానుసారులు ఆత్మానుసారులు అని ఉంది. ఇప్పుడు పలానా ఎక్స్ శరీరానుసారి అనమనుకో, అబ్బో వచ్చాడే ఆత్మానుసారి అంటాడు. అంతేగాని తనలో ఉన్న లోపం ఇది కదా అని వాడు తీసుకోడు. అంటే లోపాలని ఏ వ్యక్తి కూడా తీసుకోడు. కానీ పౌలు గారు తనలో ఉన్న లోపాలను తనే చెప్పాడు. అకాలంలో పుట్టినవాడును, దోషకుడును, హింసకుడును. పూర్వం ఏ ప్రసంగికుడైనా ఇలా చెప్పుకుంటూ వచ్చారా, నేను బర్రెలు కాసా, గొర్రెలు కాసా అని చెప్తాడు. మరి నేను వాడి కొంప కాల్చా, వాడి కొంప ఆర్చా అని చెప్తారండి? చెప్పరు. మరి పౌలు మీద చెప్పాడు. ఆయన సువార్తికుడు కాబట్టి చెప్తారు. శరీరానుసారులు ఆత్మానుసారులు అనే ఇద్దరు కనపడుతున్న ఈ ఒకరిలోనే ఉన్నారు. ఇప్పుడు శరీరానుసారుల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే, శరీర విషయముల మీద మనసునుంతురు. అంటే నాకు రెస్పెక్ట్ కావాలి. అదే సినిమాలో గుడ్ మార్నింగ్ చెప్పకపోతే కుక్కలా తిరుగుతాడే, ఆ టైప్ అనమాట. కొంతమంది అది కోరుకుంటూ ఉంటారు, రెస్పెక్ట్ కోరుకుంటూ ఉంటారు.
అదే గౌరవం కోరుకుంటూ ఉంటారు, ఇంకా గుర్తింపు కోరుకుంటూ ఉంటారు. ఐడెంటిఫికేషన్, 100 మందిలో ఉన్న నన్నే గుర్తిరగాలి మా అయ్యగారు. ఇప్పుడు ఏం చేయాలా, అవకాశం కోసం చూస్తాడు. ఏదో ఒక అవకాశం వచ్చింది, చర్చి యానివర్సరీయో లేకపోతే అయ్యగారి పెళ్లి రోజో లేకపోతే ఏదో ఒకటి వస్తుంది కదా సంఘం అన్నాక. దానికి ముందే అడ్వైజ్ ఇస్తూ ఉంటాడు, ఎంటర్ అవుతూ ఉంటాడు, అన్ని లగలగలగా చేస్తుంటాడు. అది మీరు చూడండి, కామన్గా ఒకసారి బొల్లారం వెళ్ళాం, కుమార్ మీద మీరు ఇచ్చి ఉంటారు అనుకోవట్లే. ఆయన ఆ రోజు ప్రసంగం కాలు మీద కాలు వేసుకొని కలజోడు పెట్టుకొని ఊపుకుంటూ కలజోడు వస్తున్నాడు. నాకు సిగ్గేస్తుంది. బొల్లారం రమేష్ గారు చేసేప్పుడు లాస్ట్ చర్చిలో ఈడెవడరా బాబు అనిపించింది. పోనీ ఏమన్నా లోతుగా ఏమని చెప్పాడా అంటే అది చదవటం అది చెప్పటం, అంటే బిల్డప్ గాళ్ళు. ఇప్పుడు ఈ శరీరానుసారులు ఎక్కువగా గుర్తింపు కోరుకునే తత్వం అన్నమాట. అంటే అడిగేస్తే నన్ను చూడాలి, అడిగేస్తే నన్ను చూడాలి. అది ఎంతమంది ఉన్నా మా ఆయన్ని గుర్తు పెట్టుకోవాలి, జనం గుర్తెరగాల. షార్ట్ పీరియడ్లో నేనేంటి తెలియాలా, మాస్ హీరో అయిపోవాలి, ఇలాంటివి ఉంటాయి. 10 సంవత్సరాలు వాక్యం చెప్పి అప్పటికే మా ఊరు నేను కాపురం తెలియదు ఆవిడకి. హైదరాబాద్ ఏదో పని మీద వచ్చి పని చేస్తానని తెలుసు. 10 ఏళ్ళకి 10 సంవత్సరాల వరకు నేను మా ఊర్లో నేను వాక్యం చెప్తానన్న సంగతి తెలీదు, ఒకరికిద్దరు తెలుసు అంతే. ఇట్లాగే వెళ్ళాము ఫంక్షన్కి ఒక పనుండి, ఎక్కడో సాయంత్రం పూట 5:30, 6 మైక్ వినబడుతుంది మోడల్ కాలనీ అనే ఏరియాలో. నేను అన్నా అమ్మగారిని వెళ్దాం పదా, వెళ్ళి కూర్చొని వద్దాం పదా అన్నా. వెళ్ళాం. లాస్టే అప్పటికే పాటలు నడుస్తూనే ఉన్నాయి. లాస్ట్కి వెళ్ళాం, జనం అంతా ముందు కూర్చున్నారు. మరి పల్లెటూరు ఎట్టుంటో తెలుసు కదా మీకు. కూర్చున్నారు, అటు ఇటు చూసినా నేను వెనకాలే ఒక చోట కూర్చున్నా. పిల్లగాలు చూశారు, వచ్చి పాప మంచిగానే చేశారు. కూర్చున్న అమ్మగారి ముందు కూర్చుంది. అందుట్లో ఒక ఆమె ఉంది. అరే అయ్యగారు వచ్చింది మరి ఆమె తెలుసు అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, ఎక్స్పెక్ట్ చేయలేదు అది. వెంబట్నే కాపురే క్షమించాలి దయచేసి అరుణ్ కుమార్ గారు మీరు వచ్చారన్న సంగతి నాకు తెలియదు, ఎట్లా చెప్పిండు, పిలిస్తే నేను పోలే, వద్దండి మీరు కానివ్వండి అన్న. అయినా సరే 3 సార్లు పిలిచాడు, ఇంక బాగోదులే అని చెప్పి పోయినా. ఇప్పుడు ఎప్పుడు నేను చెప్తా కాబట్టి ఇప్పుడు మీరు వినండి అని నాకు చెప్పాడు. అన్ఎక్స్పెక్టెడ్ అది. ఇప్పుడు ఏం చేయాలి? లేదండి నేను ప్రిపేర్ అవ్వలేదండి. మరి అన్నమా పరువు వద్దు, వాక్యానికి ప్రిపేర్ అవ్వటం ఏంటంటే అసలుకి అంతే. ఒక 45 మినిట్స్ చెప్పిన, బయలుదేరి రావాలి నైటు, రానిలా 3 రోజులు. ఇక 3 రోజులు 3 గృహాల్లో మీటింగ్లే. అప్పుడు ఆ 3 రోజులు తెలిసింది. అంటే నిజంగా మనలో తృష్ణుంటే ఎవడికి కూడా మనం కనిపించుకోవాల్సిన అవసరత లేదు. దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు అంతే. ఇది ఆత్మానుసారం. ఇప్పుడు శరీరానుసారం ఎలా ఉంటుందంటే ప్రతి దానికి ముందుంటాడు. మీరు చూడండి, స్టేజీ కాడ కూడా పనిలేదు అనుకోండి, ఊగిన వచ్చి లైటింగ్ అంటుంటాం. జనం అంతా ఇప్పుడు వాక్యం ఇటుగా చూడాలట. ఇప్పుడు వాక్యం జరుగుతున్నప్పుడు డిస్టర్బెన్స్ ఎందుకు చేస్తున్నావు? లేస్తాడు, ఎవరు వస్తుంటే వాళ్ళు కుర్చీ ఇస్తుంటాడు, అడ్వాన్స్ మొత్తం. లేకపోతే వెనకాలకి వెళ్ళి పాస్టర్ గారికి అవి సర్దుతూ ఉంటాడు. ఇప్పుడు ఇది ఊడిందనుకో, వాక్యం చెబుతున్నా ఊడిందనుకో, ఇప్పుడు ఏది అవసరం ఉంది? ఇప్పుడు ఊడితే నష్టం ఏముంది? వాడు చేస్తాడు. అంటే ఇప్పుడు ఫోకస్డ్ కావాలి. ఇది శరీర విషయముల మీద మనసు నుంచే విశ్వాస యొక్క అవలక్షణం. ఇది కరెక్ట్ కాదు. అంటే శరీర విషయాల మీద మనసు ఉంటారా? ఇంత వాక్యం విన్న తర్వాత కూడా మన్నైనది వెనకట్ట వల్లే మరలా మట్టిలోకి పోతుంది అని 12:7 ప్రసంగిలో చెప్పినటువంటి సొలొమోను గారి మాట ఏమైంది? 6:63 యోహాను సువార్తలో దేవుడు చెప్పాడు కదా, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని. ఆ మాట ఏమైంది? ఈ దేహం ఎంత అందంగా ఉన్నా, ఎంత హుందాగా ఉన్నా, ఎంత మెయింటెనెన్స్ చేసినా పోయిన రోజున మట్టిలోకి ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాడు, ఉంచుకోడు. అలాంటి దీనికి గౌరవం, మర్యాద, పేరు, కిరీటం వాక్యం లేనివాడి దగ్గర ఉందంటే ఓకే, వాడికి తెలియదు కాబట్టి ఉంటుంది. మరి మనకేమైంది? సంఘంలో ఉంటున్న మనము దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం? నలుగురు గుర్తెరగాల. కొంతమంది ఆడవాళ్ళు కొంటుందండి, ఊరికే వాళ్ళ ఆయన
నలుగురు గుర్తిరగాల, నలుగురు గుర్తిరగాల అంటాడు. దేవుడు కదా గుర్తిరగాల్సింది. గమాలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎవరు గుర్తిరగట్లా. కానీ దేవుడు ఒకటే మాట అన్నాడు, నేను వాడుకొనబోవు సాధనము. దేవుడు దృష్టి పడనరా అని వాక్యాలు నేర్పుతుంటే జనాలు ఇప్పుడు మాకు గౌరవం కావాలా. ఏమండి, గౌరవం అనేది భూమి మీద దేనికి పనికి చేయటం. అది షీల్డ్ తీసుకొచ్చి బూజులు పెట్టుకున్నట్టు ఉంటుంది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. ఆత్మ విషయాలంటే ఆత్మావేశము వలన కలిగిన వాక్యం మీద నిజంగా క్రైస్తవుడు దృష్టి పెడతాడు. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి, నేను క్రైస్తవుడిని అనుకోవటానికి ప్రయత్నం చేస్తున్న వాడినా. అది ఇప్పుడు నాకు రెప్యుటేషన్ కావాలి, ఒక గౌరవం కావాలా, ఒక గుర్తింపు కావాలా. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు నలుగురిలోకి వెళ్ళాము. ఇప్పుడు మనం ఆ నలుగురిలో నలుగురు నా దగ్గరకు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి వెళ్ళి మంచి కాలతో ఎంజాయ్ చేయటమే. అదే అలాంటి మాట అనకూడదు అనుకో అంటారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దైవ ఉద్దేశం చూడండి ఎలా ఉందో. మనల్ని ప్రశ్నించుకోమంటున్నాడు. ఇప్పుడు నేను వాక్యానికి దగ్గరగా ఉన్నాను, చర్చిలో ఉన్నాను, క్రమంగా ఉంటున్నాను, నేను ఆత్మానుసారిన శరీరానుసారిన మనం ప్రశ్నించుకోవాలి. ఆత్మానుసారుడైతే వాక్యాన్ని 66 పుస్తకాలను ఆపోసన పట్టిన వాడిగా కనబడతాడు. శరీరానుసారైతే ఏ ఫంక్షన్ జరిగితే ఏ డ్రెస్ వేసుకుందాం, ఎలా అందరిలో కంట్లో పడదాం, ఇవన్నీ ఈ ఆలోచనలో ఉంటాడు. ఇప్పుడు ఎవరు మనం? ఏ కోణానికి చెందిన విశ్వాసివి? అది ఆన్సర్ కావాలి. ఇప్పుడు నేను ఎలా, ఇప్పుడు వాడు నన్ను చూస్తున్నాడు, శరీరాకారంలో కనపడుతున్నాడు, వాడికి ఆత్మానుసారం కనపడుతులేదు మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు వాడికి ఆన్సర్ ఏమి ఇవ్వాలి? ఎవరిని అడిగారు అనుకో, అన్న నువ్వు చర్చికి వెళ్తావు కదా, శరీరానుసారుడువా ఆత్మానుసారుడువా అంటే గబుక్కని మనం తెలియగా అది మనంతా ఆత్మానుసారమేనమ్మా అంటాడు. ఆన్సర్ కూడా బైబిల్లో ఉంటుంది. బైబిల్ ఈజ్ ద క్వశ్చన్ టు ద బైబిల్, బైబిల్ ఈజ్ ద ఆన్సర్ టు ద బైబిల్. ఎక్కడో ఆలోచించవలసిన అవసరం లేదు, ఎతకవలసిన అవసరం లేదు. బైబిల్ ప్రశ్న వచ్చిందంటే బైబిలే ఆన్సర్ ఇస్తుంది. కాకపోతే కొంత అచ్చట కొంత ఇచ్చట. ఆ అచ్చట ఇచ్చట మధ్య నువ్వు నలిగిపోవలసిందే వెతుక్కోవటానికి. అంత దృష్టి నిలపవలసిన అవసరం ఉంది వాక్యం. చాలామంది ప్రసంగాలు చూడండి, ఈ మధ్య కార్టూన్ ప్రసంగాలు చేస్తున్నారు. ఉదాహరణ ఎవరితో చెప్పాలంటే, అమెరికాలో మొన్న ఒకడు అని చెప్తాడు. ఇప్పుడు ఒక మాదిరి ఒక మెంటర్ని నువ్వు పరిచయం చేయాలంటే అమెరికా వాడితో నాకేం పని? ఓ బర్నబాన్ చెయ్యి, ఒక బర్నబాన్ చెయ్యి కదా. దేవుడి దృష్టిలో ఎవరైతే గొప్పగా కనబడుతున్నారో వాళ్ళు పరిచయం చేయి. ఇప్పుడు మీరు చూడండి, ఇన్స్టాలో కానీ రీల్స్లో కానీ షార్ట్లో కానీ అన్నీ కథలే. అన్నీ చూస్తుంటే ఇప్పుడు మధ్యాహ్నం నైట్ 1 గంటప్పుడు ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు చూస్తుంటా. అసలు ఏంటి మ్యాటర్ ఏంటంటే, అంతే ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు నవ్వించడం. ఒకడేమో గాడిద కథ చదువుతున్నాడు, ఒకడేమో పిల్లి కథ చదువుతున్నాడు. ఇప్పుడు గాడిద కథలు పిల్లి కథలు ఎందుకు? కథలు లేవు కదా. అపోస్తులు చెప్పలేదు, ప్రవక్తలు చెప్పలేదు, మార్గదర్శులు చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు, దీర్ఘదర్శులు చెప్పలేదు, అలాంటి యేసుక్రీస్తు వారు చెప్పలేదు. అలాంటి కాపురం చెబుతున్నాడు కథలు. బైబిల్ దగ్గర పెట్టుకున్నప్పుడు కాపురు అనేవాడికి కథలు చెబుదామనే ఆలోచన వస్తే ఎట్లా ఆలోచించండి. ఇప్పుడు ఆన్సర్ కావాలి, నేను శరీరానుసారున్నా ఆత్మానుసారున్నా. ఆన్సర్ ఎంత బాగుందంటే ప్రియమైన దేవుని పిల్లారా, 2 కొరింథీ 10:3 ఆన్సర్ చూడండి. రోమా 8:5కి ఆన్సర్ అది. 2 కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనము 3వ వచనము, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను అంటే అర్థం ఏంటి? నీ దృష్టిలో నేను నువ్వు ఒకటే. శరీరం ధరించుకునే నడుస్తున్నాం, జీవిస్తున్నాం, అందరితో కలిసి ఉంటున్నాం, మాట్లాడుతున్నాం, పంచుకుంటున్నాం. ఏదేమైనా చెబుతున్నాడు చూడండి, మేము శరీరానుసారులమై నడుచుకొనుచున్నను.
ఆ పౌలు మనలాంటోడే కదా, శీలయు మనలాంటోడే కదా, తిమోతి మనలాంటోడే కదా, లోకం మనలాంటి కదా, అందరూ మనుషులే, మనలాంటి వాళ్ళే. ఏలియా గారు కూడా మనలాంటోడే. అది ఏలియా గారు ప్రార్థిస్తే వర్షం అయిపోయింది. ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే. మనలాంటి వాళ్ళే అందరూ, వాళ్ళంతా మనలాంటి వాళ్ళే. ఆయన చెబుతున్నాడు, మేము మీలాంటి వాళ్ళమే. మీ దృష్టిలో మాకు ఎలా కనపడుతున్నారో మీకు మేము అలాగే కనపడతాం. అది మీరు అదే కిరాణా షాప్కి వెళ్ళి పాలు తెచ్చుకుంటారు, మేము వెళ్ళి గుడ్లు తెచ్చుకుంటాం, పాలు తెచ్చుకుంటాం. ఏదైతే అదే చేస్తుంటాం, ఈక్వల్గా ఉంటుంది. అదే బాటా షోరూమ్కి వెళ్తాం, లేదా మరొక షాపులోకి వెళ్తాం, లేదా రోడ్డు మీద కొనుక్కుంటాం, చెప్పులు కానీ బూట్లు కానీ సొక్కాలు కానీ ఏదైనా కానీ అన్నీ ఈక్వల్గానే ఉంటాయి, ఏం తేడా ఉండదు. రోడ్డు మీద వెళ్తాము, చేపలు మంచిగా ఉన్నాయి, నేను ఆపుతాను, నువ్వు ఆపుతావు, ఎవడో ఆపుతాడు. అది సో ఇది చెబుతున్నాడు ఇక్కడ, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము అన్నది ఇక్కడ. ఎందుకంటే మనము పోరాడునది శరీరాలతో కాదు, అంధకార సంబంధ శక్తులతో. పౌలు గారు అందుకు పదప్రయోగం చేశారు ఇక్కడ. మేము శరీరానుసారమై నడుచుకొనుచున్నను, మీకులాగే మేము కనబడుతున్నా శరీర ప్రకారము యుద్ధము చేయము. ఎందుకు? యాకోబు 5:1 ఒక మాట ఉంటుంది, ఏమని తెలుసా? మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? రెఫరెన్స్ ఫాస్ట్. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు భోగేచ్ఛల నుండి కదా. అందుకు చదువుతున్నాడు, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. అంటే మా శరీరములో, ప్రతి మానవాళి శరీరములో ఏముంటుందయ్యా అంటే యుద్ధములు పోరాటములు ఎందుకు జరుగుతున్నాయి అంటే శరీరాలలో పోరాడే భోగేచ్ఛ నుండి కదా. ఈ శరీరం అనేది గౌరవం, మర్యాద, గుర్తింపు, కిరీటం ఎన్నైతే ఉంటాయో అవార్డులు అవన్నీ కోరుకుంటారు. అదేంటి తెలుసా? యుద్ధం, భోగేచ్ఛ అంటారు దాన్ని. అది భోగేచ్ఛ అంటే శరీర అవయవాలలో ఒక కోరిక ఉంటుంది, అది గుర్తింపు కోరుకుంటుంది. అది నన్ను వాళ్ళు గుర్తించుకోవాలా, నన్ను వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా, నన్ను వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా, నన్ను వాళ్ళు గుర్తెరగాల. ఎంతకాలం గుర్తింపు లేకుండా సంఘంలో ఉంటాం? సంఘంలో గుర్తింపు ఎందుకు నీకు? సంఘంలో వాక్యం వినేవాడికి గుర్తింపు ఎందుకు చెప్పండి మీరు? ఇప్పుడు వాక్యం వింటానికి వచ్చామండి, వాక్యం వింటాం, వాక్యం చెప్పడానికి వచ్చాం, వాక్యం చెబుతాం. ఇప్పుడు దీనికి గుర్తింపు ఎందుకు? దీనికి గుర్తింపు దేనికి అంటే ఇది ఏం కోరుకుంటున్నాడు? నన్ను గుర్తించాలి. ఇది ఏ రోగాన్నైనా సరే రీహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్ళి బాగా చేయించవచ్చు, కానీ ఈ సంఘంలో ఉన్నటువంటి ఈ రోగం ఉందే, దీన్ని ఎవడు బాగు చేయలేడు తెలుసా? అస్సలు టచ్ చేయలేం వల్ల మనం. అది మన పొరపాటున ఆలోచనతో సహజంగా మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తే ఏదో ఒక ఆలోచన ఉంటాం, అవతల పని ఏదో ఉంది, దాన్ని ఎలా చేయాలి, దానికంటే ముందు ఒక పని ఉంది, దీన్ని ఇలా చేసుకుంటూ పోతే ఆ టైంకి రీచ్ అవ్వగలమా లేదా, ఇలాంటి కొన్ని ఉంటాయి మనకి. అప్పుడు ఏం చేస్తాం? డ్రైవింగ్ చేసుకుంటూ ఇలాగే చూస్తుంటాం, రోడ్డుని ఆలోచన ఏదో చేసుకుంటూ పోతుంటాం. చూశాడు చూడాల అట్లంతే. ఆ మాట అక్కడితో ఆపుతాడా? 10 మంది చెప్పేస్తాడంతే. ఒరే నేను చూడలేదురా బాబు అంటే, నేను చూసినా, నువ్వు చూడవచ్చు, నీకు పని లేదు మరి. అది నీకేం పని రోడ్డు మీద? ఎవడే డ్రెస్ వేసుకుండా, ఎవడు ఎలా వెళ్తుండా, ఎవడు సొక్క, ఎవడిని ఇక్కడ పైకి ఎత్తికి అవి కనబడి చూస్తుంటాడు. నువ్వు పని ఉన్నాడు ఒక ఆలోచనతో పోతుంటాడు, సహజం అది. రోడ్డు మీద వెళ్తున్నామంటే ఒక ఆలోచనతో వెళ్తుంటామండి, చూడవచ్చు చూడకపోవచ్చు. దీన్ని కూడా వాడు ఖచ్చితంగా పట్టేస్తాడు అంతే. అంటే ఇటు బుద్ధి ఎలా ఉంది చెప్పండి? పలానా వాక్యంలో పలానా చోట మీరు పలానా ఆయన ఒరే అన్నారంటాడు, కానీ మరి ఈ ముందున్న ప్రసంగంలో మహాలోచన కలిగి ఉంది అని మాత్రం చెప్పడం. అంటే ఇప్పుడు ఏం వెతుకుతున్నాడు వీడు? మురికొంట్లో చేపలు వెతుక్కుంటున్నాడు. ఇంకో వేరే పదం చెబితే బాగోదు, కానీ అది చెప్పిన పొలైట్గా ఉంటుందని. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లరా, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. అంటే మా శరీరములో భోగేచ్ఛల గురించినటువంటి ఆలోచన విధానం లేనప్పుడు యుద్ధం ఎందుకు చేస్తాం?
ఏదైనా క్షుద్ర ఆలోచన మనసులో ఉంటేనే యుద్ధం చేస్తాం. అది యుద్ధం ఎందుకు జరుగుతుంది? క్షుద్ర ఆలోచన. వాడి దగ్గర బావులు ఉన్నాయి, మన దగ్గర తక్కువ ఉన్నాయి, యుద్ధం చేద్దాం, గెలుద్దాం, తెచ్చుకుందాం, ఇదే ఆలోచన ఉంటుంది. మనకి ఏమి లేవు కదా, మనకు గుర్తింపు అవసరం లేదు. వెళ్ళామా, దేవుళ్ళు ఉన్నామా, గడిపామా, ప్రార్థన చేసామా, అవకాశం వస్తే పాట పాడామా, మంచిగా వచ్చామా, మన పని మనం చేసుకుంటున్నామా. ఇందులో ఇంక మరొక ఆలోచన లేదు. ఇంకా అరే చర్చికి వెళ్తే ఆడే రోజుగారు వచ్చేవాడు ఎందుకు బలరీలు వేయాలా, అదే గుస్సాలు ఆడుతుంటారు లోపల, రొసలు ఆడిపోతుంటారు అంతే. ఇంకా కడుపుపురం ఇంత అయిపోతుంది. అక్క ఫోన్ చేస్తాడు, ఇక ఎలా ఉన్నారు బ్రదర్, ఫస్ట్ మంచిగా స్టార్ట్ చేస్తాడు అంతే. ఎప్పుడు నాకు వందనాలు పెట్టాడు అయినా అయ్యి వస్తుంటాయి. ఇక ఇదే టైప్ మీరు చెప్పండి. ఏమీ కోరని వాడిగా భూమి మీద ఉన్నావా? మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. ఎందుకంటే మా శరీరములో భోగేచ్ఛలేమీ లేవు, మేము దేవుడికి సరెండరైన పిల్లలము. అది నిజంగా వాక్యానికి సరెండర్ అవ్వండి. అసలు ఏం పట్టించుకోండి, మనం వస్తాం, మంచిగా వింటాం, రాసుకుంటాం, దాన్ని ధ్యానించుకుంటాం. ఏదైనా టైం ఉంటే హాయ్ బ్రదర్, ఓకే రైట్, వెళ్ళిపోతాం. మన పనులకు మనం వెళ్ళిపోతాం. ఏం పని లేనుడు మాత్రం ఇక అంతే, పరిచయాలు పెంచుకుంటుంటాడు. హాయ్ నేను పలానా స్కాట్, పలానా స్కూట్ అని. ఇప్పుడు ఇంత అవసరమే వచ్చింది నీకు, ఇంత అవసరమే వచ్చింది. కాబట్టి క్రైస్తవుడు కాపరైనా విశ్వాసైనా నేను శరీరానుసారంగా ఉన్నానా, ఆత్మానుసారంగా ఉన్నానా, ఇది మనం ఆలోచించాలి. మనం అందుకే దేవుడు ఆయన చెప్పాలి, ఏది చెప్పినా నేను చెప్తా ఆన్సర్స్ ఒకటి ఇద్దరికి అన్నాడు అంతే. ఎవరికి? విశ్వాసకి కాపరి కలిపి. 16:3. అంతకంటే ముందు 3:19 ఫిలిప్పీ రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరాన్ని పత్రిక రాస్తూ 3వ అధ్యాయము 19వ వచనము ఎంత స్పష్టంగా ప్రతి రెఫరెన్స్ బైబిల్లో ఉండాల్సిన నాశనమే వారి అంతము. వారి అంతం ఎలా ఉంటుందంటే నాశనం, ఇంకంతే, నాశనమే, ఇంకా నాశనమే వారి అంతము. వారి కడిపే వారి దేవుడు, వారి కడిపే వారి దేవుడు, వారి కడిపే వారి దేవుడు. అదే తెలుసా, కాపరి టయానికి కరెక్ట్ టయానికి భోజనం కొత్త ఇంటికి, తెలుసు మీకు, టిఫిన్ టయానికి భోజనం కరెక్ట్ కొత్త ఇంటికి. అయ్యగారు పెడితే ఆశీర్వాదం పెట్టు, దెబ్బ దోలు తిరిగిపోద్ది మొత్తం. పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త చెప్పాడు. అది 2:11 మీకు ఉంది, యోహాను సువార్త 2వ యోహాను పత్రిక 2:11 ఏముంది తెలుసా? అడికి వచ్చేద్దాం. ప్రతి మాట పుసుక్కుని ఎత్తాడండి క్రైస్తవుడు, ఏంటో తెలియదు కానీ పెట్టొద్దని కదా సుమా. ఇక్కడ అర్థం అది కాదు, ముందు నీకు రెఫరెన్స్ తెలియాలి. అక్కడ ఏమనుంది? ఎవడైనను ఈ బోధను తేక ఫస్ట్ బైబిల్ ముందు పెట్టరా అంటే అయ్యగారిని ముందు పెట్టాడు. మా అయ్యగారు వచ్చాడు ఇవాళ, మరి కొర మీద ఉండేద్దామా అట్లంతే. నీ దగ్గరే డబ్బులు అంతెంత ఉన్నాయి, ఇప్పుడు ఎందుకంత హెచ్చులు ఎందుకు? అసలుకే వానాకాలం, ఒకరోజు పని ఉండి పని లేక, ఒకరోజు గడిసి గడవక నడిసి నడవక మనమే నా స్ట్రగుల్లో పడ్డాం. ఇప్పుడు హెచ్చులు ఎందుకు? ఎవడో వస్తాడండి చుట్టం రాని, సహజంగా మనం కూడా వెళ్తుంటాం, వాళ్ళు వస్తుంటారు. ఇప్పుడు అడావుడు ఎందుకు? చుట్టం వస్తే అడావుడు ఎందుకు? మనం ఏదైతే వండుతామో అదే పెడతాం. నేనైతే మీరు నమ్మండి, ఎప్పుడో ఏ స్పెషల్ ఎవరికి పెట్టను కూడా. నేను ఎవరిని స్పెషల్ పెట్టను, అడగను కూడా. అమ్మ నీ ఇంట్లో ఏది ఉంటే అదే పెట్టు, అంతే. అది మా అత్తగారితో సాల్వ్ చేసే ఫస్ట్ అదే చెప్పిన. అల్లుడు వచ్చాడు, కుక్కను వద్దాం, కుక్కను నక్కలు తిన్నాం మేము. అది అతి అవుతుంది. ఏదైతే మేము వచ్చామో మీ ఇంట్లో ఏది ఉంటే అదే పెట్టండి. చిన్నోళ్ళు వచ్చాడు, ఏం కొద్దాం, వాడు పేగొయ్యి దోలు తీరిపోద్ది. ఈ ఆలోచనలు ఎందుకు? వీళ్ళు చెప్పడం కూడా ముందే, ఖచ్చితంగా 1 గంట కల్లా ఇంటికి వస్తామని చెప్పింది కూతురు. ఇదొక బోధే. అమ్మకు ఫోన్ చేసి ఇప్పుడు ఏమేమి చెప్పకపోతే, అమ్మ రేపటిలో ఎలా చూసుకొని వస్తామా, ఇంకా ఫిక్స్ అవ్వలేదంటే అయిపోయి వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు. ఆ సడన్గా వచ్చినట్టు ఫోన్ చేయమంటారు, అయిపోయా. ఇప్పుడు మీ ఇంటి ముందే బస్సు అయితే మళ్ళీ అమ్మకి ఎందుకు ఫోను? 3 సార్లు ఏడకొచ్చా ఆడకొచ్చా మీ ఎవడు వస్తుండో ఏం చేస్తావు అంటే అసలు అక్కడ ఉన్నాయా లేవా? బైబిల్ నేర్పలేదా? చర్చిలో పోయేవాడు కూడా ఇదే ఆలోచనలో ఉంటాడా? మేము వస్తున్నాం రా, మరి దేవుడు వద్దనంటే స్పెషల్గా ఎందుకు పెట్టాలి? మనకున్నది పెడితేనే ఆత్మీయత, లేనిది పెడితే అప్పులు పాలైపోతాం. ఈ దేశానికి ఆత్మీయత ఉంటుంది. ఆ చర్చి మాత్రం ఆదివారం వస్తారు అంతే.
ఎందుకో మరి మొన్న వారం అప్పయిందిగా. ఇప్పుడు చర్చికి వెళ్తే 1000 రూపాయలు వస్తాయి, అదే చర్చి మారితే 1000 రూపాయలు వస్తాయి. ఆ రాక నీకు చర్చిని దూరం చేసింది. ఇలాంటివి ఎందుకండి? ఎలాంటి బడాయి తత్వం క్రైస్తవుడికి అసలు ఉండకూడదు తెలుసా. మనకున్నది పెట్టామనుకో మనం తృప్తి. అవును ఏమండి అనుకుంటారు, అనుకోనియండి మనం వింటున్నాం కదా వాళ్ళకి పెట్టాం అంతే. సార్ ఉంది, రైట్ ఉంది, ఇబ్బంది లేదు. ఇవాళ పోయినా ఇంకొక 4-5 రోజులకు ఉంది, మంచిది పర్లేదు పెడతాం, ఇబ్బంది లేదు. పెట్టొద్దు పెట్టు అని కాదు అక్కడ కాన్సెప్ట్. మన దగ్గర ఉన్నదా లేదా ఇది ఆలోచన. అట్లుంటుంది కాపరికి. నేటి కాపులలో ఆలోచించేవాడు లేడు, ముందు వస్తాడు అంతే. ఏంటమ్మో ప్రేమ, గుమగుమల ప్రేమ. మాటలు కాపరి మామూలుగా చెప్పడు ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే దేవుడు చెబుతున్నాడు, నాశనమే వారి అంతం. యేసుక్రీస్తు వారు ప్రసంగం చేస్తున్నారు. ఒక ఆయన వచ్చాడు, అయ్యా భోజనం దగ్గర అయ్యా అన్నాడు. ఓకే ఏముండే అని అడగల, ఎల్లింట్లో కూర్చోండు. పైగా కుష్టి రోగి. ఒక కుష్టి రోగి ఇంట్లో ఏముంటుంది భోజనం మీరు చెప్పండి? నాన్ వెజ్ వండుతాడా? ఆడికి చేతులు కట్టుకుని ఉంటాడు, ఒక రకమైన స్మెల్ వస్తుంటుంది. వాళ్ళకి ఇంకేమిటి చెప్పండి? 4 మెతుకులు పచ్చడి ఉంటుంది. కరెక్ట్గా కూర్చోడానికి సాపు కూడా ఉండకపోవచ్చండి. వాళ్ళు పడుకుని ఏ దుప్పట్లాంటితో ఉంటుంది కింద. అక్కడికి వెళ్ళి కూర్చొని తినొచ్చాడు తెలుసా. ఏం తిన్నాడో కూడా చెప్పాల, ఆ ఒక్క పదం రాయించాడు అంతే. బాగా పెట్టావు, ఇలాంటి ఏం మాట్లాడాల. వెళ్ళాడు, తిన్నాడు. ప్రేమగా పెట్టే 4 పచ్చడి మెతుకులైన ఆత్మీయ జీవితానికి మహానందమే. నువ్వు కుళ్ళుకుంటూ పీతలు పెట్టినా ఏదే సెట్టవు. అది ఇక్కడ వారి కడుపే వారి దేవుడు. కాపర్ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అయ్యగారు నన్ను అనుకో, అరుణ్ కుమార్ గారు ఎక్కువ అయ్యగారిని అంటారు. నేను ఎందుకు అంటానండి అయ్యగారిని చెప్పండి? సహోదరులను ద్వేషించబడి నరహంతకుడు అన్నాడు దేవుడు. నేను ఎందుకు నేను అలాంటి ఎందుకు అంటాను? వాక్యం వివరించవలసిన బాధ్యత ఉంది కాబట్టి. వారి కడిపే వారి దేవుడు, వారి కడిపే వారి దేవుడు. అందుకని ఒక్కొక్క కాపరి కడుపు పొంతకొండకి ఎక్కువ, ముంతకొండకు తక్కువ ఉంటుంది తెలుసా. ఒకనాటి ప్రారంభ శతాబ్ద కాలంలో అన్నాలు లేక కడుపు వీపు అతుక్కుపోయి సువార్త చేస్తే అసలు ఈ కడుపు ఎక్కడుందో వీపు ఎక్కడుందో లేదు ఇప్పుడు అయ్యగారికి. అవి కనబడకుండా లాల్చి మెయింటైన్ చేస్తుంటాడు. మళ్ళీ అది లూజ్ లాల్చి మళ్ళీ లొప్ప కొట్టుకుంటూ ఉంటుంది అది నిజం. ఆ లూజ్లో కనపడదు ఇంకా నిజం. కడుపు వస్తుంటే సిగ్గేయాలి. విశ్వాసుల దగ్గర తిన్నానా అందుకు ఇది వచ్చిందా? అది ఎందుకు వచ్చింది? ప్రియమైన దేవుని పిల్లారా, అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే అబ్జర్వేషన్ చేయి. ఆ ఇంట్లో ఉన్నదా లేదా, అవసరత ఏమైనా ఉందా, అమ్మా ఎలా నడుస్తుంది, అంత మంచిగా ఉందా, పర్లేదే కొంచెం కాకపోతే కొంచెం అని అనుకో. నీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వు ఆ సమయానికి. ఇలాంటి కదా చేయాల్సింది. వారి కడిపే వారి దేవుడు, తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు, వాక్యం అలాగే ఉంది కదా, అతిశయపడుతున్నారు. చెప్తున్నా కదా, ఒక ఆయన అంటున్నాడు, కోదాడు పాస్టర్ గారు పొట్ట ఎంత ఉంటుంది, మన యాక్సిడెంట్ అయింది పోతరా కొన్నాం, తమ్ముడు ఫోటో పెట్టిండు అన్న, అవుట్ అన్నాడు. ఎందుకు బతికిండు కానీ ఎంత ఉంటుంది. వాడు ఒక సామర్థ్యతోడు వాక్యం చెప్పుకుంటా తెలుసా. పొగాకు పట్ట, పొగాకు మట్ట, తమలపాకులు కట్ట, పాస్టర్ పొట్ట, ఎప్పుడు తడుతూ ఉండాలంట. నీ దుంప దగ్గర దానికి రెస్ట్ ఇవ్వరా? పొగాకు మట్ట, తమలపాకులు కట్ట, పాస్టర్ పొట్ట. నిజమే, తమలపాకులు మీరు ఎప్పుడు చూడండి, వాడు ఎప్పుడు నీళ్ళు చల్లుతూ ఉంటాడు. ఇట్ట అటు చల్లుతా, ఇటు తీసి అటు గ్లాస్ తీసుకొని ఒక చేత్తో మళ్ళీ డబల్ పెట్టడాడు, ఎట్ట ముంచి ఎట్లంటాడు అంతే. ఎందుకు తడుపుతూ ఉండాలి, అప్పుడు నిగనేళ్ళు ఆడిపోద్ది. ఫాస్ట్ గారు కూడా అదేనా, పొగాకు పండించే ఆ పొగాకు బాక్సులు అంట కదా మట్ట, అవి కూడా అవి ఎప్పుడు తడుస్తూ ఉండాలి. మంచిగా పట్టుకొని స్వీయన పోతుంటారు. మంచిగా ఒక 20-30 బొక్కలు ఉంటాయి. ఆ ఊళ్ళ నుంచి వాటర్ పడుతూ ఉంటుంది. ఇట్ట ఇసుకుంటూ పోతుంటారు. నేను చేసే కాబట్టి మా నాన్న చేసిన కాబట్టి చెబుతుంది మీకు. పొగాకు మీద మంచి మన గ్రిప్ ఉంది కాబట్టి మేము దేవుని పిల్లరా, పొగాకు మట్ట, తమలపాకులు కట్ట, పాస్టర్ పొట్ట తడుతూ ఉండాలంట. అందుకే చెప్పాడు ఈ మాట,
వారి కడుపే వారి దేవుడు. ఇప్పుడు దేవుడు ఎవరయ్యా అంటే బైబిల్ కనబడదు. బైబిల్ 7 ఉంటుంది, మరి 7 అందదు కదా, 7 ఉంటుంది. ఇదేమి 7 దాకా కట్టేసి ఉంటుంది. ఇంకేం చెప్తాడు? ఇంకా పొట్టొస్తుందంటే ఎంతమంది కొంపలను ఆరిస్తే ఇది వచ్చిందని నువ్వు ఆలోచించాలా? అది లేకపోతే నీ కష్టమే తింటున్నావా అని ఆలోచించాలా? వారి కడిపే వారి దేవుడు, తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. అంటే అర్థం ఏంటి? సంఘంలోనే పలానా రమేష్ బ్రదర్ ఈ రోజున ఆదివారం కదండి, మరి ఆ మసిలీపట్నం నుంచి కొత్తగా పీతలు వచ్చినాయి అంటే అట్లంతే. ఇంకా అది ఏ శత్రు ఇంకంతే. ఇక జుర్రుబురు వెనక ముందు చూడటం, మరి వెనకాల కొరకు ఉందో లేదో చూడరు తెలుసా. చాలామంది ఇంట్లో ఫస్ట్ మటన్ వండుకుంటారు మంచిగా, పిల్లలందరికీ పిల్లగా కాస్త డిముడిక్కి సుక్కడు ఎత్తే ముందు మొత్తం పడి తినేస్తాడు. ఈ విషయంలో మా నాన్నకి నమస్కారం పెట్టవచ్చు, ఎందుకంటే మా నాన్న ఎంత మంది వేసినా ఫస్ట్ పిల్లలు తిన్నారు లేదని అడుగుతుంది మా నాన్న. చాలాసార్లు చూసి మేము తిన్నామా లేదా అని క్లారిటీ తీసుకున్న తర్వాత తింటారు. ఆ తింటాం కూడా సగం వాడేస్తారు ఎక్కువ తింటాం. కొన్ని ఇళ్ళు అలా ఉంటుంది, ముందు ఆడికి పెట్టాలి, ఫస్ట్ భర్త పెట్టాలి కదా. ఇది మరీ దురదృష్టకరమైన సంగతి ఏంటంటే పిల్లలు మా నాన్న తిన్నాక తిందాం అనుకుంటారు. అందుకే నేను ఇంట్లో ఎప్పుడు కూడా అమ్మగారిని పిల్లకి భోజనం పెట్టని చెప్పను, వాళ్ళని పెట్టుకుని తినమని చెబుతాను. అది వాళ్ళని పెట్టుకుని తినమని వాళ్ళు మాట్లాడుకుంటా నవ్వుకుంటా లేకపోతే కుసేపు తిట్టుకుంటా ఏదో చేసుకుంటా వాళ్ళు తినేస్తారు. ప్రత్యేకించి మనం ఎందుకు వాళ్ళకి టైం ఇవ్వాలి? పిల్లలు మీరు పెట్టుకుని తినండి అంతే, వాళ్ళు తినేస్తారు. అది అంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ దేవుడు చెప్పాలనుకుంది ఏంటంటే నీ కడుపులోకి వెళ్తున్నది నీ కష్టమా? ఎవరి కష్టం? ఎందుకంటే శరీరానుసారమైన మనసు గలవాడు యొక్క ప్రవర్తన తీరు ఇదిలో భాగం ఇది. అదే ఆత్మానుసారంగా ఉన్నావు అనుకో, నువ్వు వాక్యానికి విలువిస్తావు, వాక్య ప్రకారంగా ముందుకెళ్తావు, వాక్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావు. ఏమీ ఆశించం భూమి మీద, మనం ఏమి ఆశించలేము కూడా. భయమేద్ది, ఎందుకంటే 1:12 ఎవడు రామని అంటాడు, 1:2 యెషయా గ్రంథం ఏమంటాడు? ఇదే నాకు రావాల్సిన ఘనత, నాకు రావాలి ఘనత. మీ మాటల ద్వారా రావాలి, నీ ప్రసంగం ద్వారా రావాలి, నీ ప్రవర్తన ద్వారా రావాలి, నువ్వు వెళ్ళి గృహ దర్శనం చేస్తే దాని ద్వారా కూడా రావాలి. ఇంత మిస్ అయ్యావా? నాకేది ఘనత? అందుకు భయమేద్ది మనకి. తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందుకు అతిశయపడుచున్నారు? భూ సంబంధమైన వాటి ఎందే మనసు నుంచుతున్నారు. నిజంగా బాధాకరం కదండి. ఒక కాపరి కానీ విశ్వాసి కానీ ఇది కోరుకొని దేవుళ్ళు ఉంటున్నాడంటే వాడిని ఏమనాలి చెప్పండి? వాడిని ఏమనాలి? ఫ్లెక్స్లు టబ్బన్నింటిని కూడా చదవాలండి. ఒకడికైతే ఒత్తడం వచ్చి ఇట్లా అట్లా ఇదేమో మొక్కలొక్కలు పోతుంది పడతట. ఎందుకు నీకు తెలియనప్పుడు తెలియనప్పుడు, ఇప్పుడు నాకు తెలియనప్పుడు తెలియకపోతే నష్టమే ఉంది, చూస్తుంటే అయిపోద్ది కదా. ఆడు పట్టుకుందాం, లేదంటే వదిలేద్దాం, అయిపోయాయి. సలహాలు ఎత్తుంటారు అంతే. ఎందుకంటే నాకు ప్రతి దాంట్లో అనుభవం ఉంది, ప్రావీణ్యం ఉందని. ఎవరికి ప్రతి దాంట్లో అనుభవం ఉండదు, జస్ట్ ఐడియా ఉంటుంది అంతే. ఆడు మేకు పడుతుంది అనుకో, మేకుదేముందండి శుద్ధి తీసుకుని గొడకేసి కొడదామంటే ఏలిపోద్ది మరి. ఎందుకంటే అక్కడ గట్టిగా రాయి తగిలింది అనుకో, జంప్ వచ్చి తగిలిద్ది అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఎంత స్పష్టంగా చెప్తాడు చూడండి. భూ సంబంధమైన వాటి ఎందే మనసును ఉంచుతున్నారు. ఒక విశ్వాసిగా సంఘములో, ఒక కాపరిగా సంఘములో భూ సంబంధమైన వాటి ఎందే నువ్వు మనసు ఉంచావంటే నువ్వు నిజంగా విశ్వాసివేనా కాపరివేనా? ఎలాంటి చెప్పరు. ఏ కాడికి సంఘమా కూడుకుందాం, సంఘమా పేకాడుకుందాం అంతే. పేకాట ఒకటి తక్కువ, సంఘంలో అది కూడా పెట్టేస్తారు. ఇంకా అది కూడా పెట్టేసి విశ్వాసులు కాపురం కలిసి ఆడేస్తారు ఇంకా కదా. నేను అబ్జర్వేషన్ ఎలా చేసుకోవట్లేదు కదా. వాక్యాన్ని తీసుకొని ముందుకెళ్తున్నాం అంటే దాన్ని మనం ఫాలో అవుతున్నామా? దేవుడు చెప్పాడు, పౌలు గారు కూడా చెప్పారు 2వ దశలోనిక పత్రికలో ఏమని, మీరు ఒళ్ళుంచి కష్టపడి సంపాదించిన దాంతో తినటం ప్రారంభించండి అని చెప్పాడు అక్కడ.
ఎందుకు చెప్పండి? అప్పుడు దాకా ఒళ్ళొంచల, జనాల మీద పడి తింటమే ప్రారంభించాడు కదా. శరీరానుసారం మీ శరీరధారులమై నడుచుకునిచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము అంటే మేము శరీరములో ఉన్న దీన్ని మేము అసలు పట్టించుకోము. దీన్ని మేము ప్రభు పనికి మా అవసరాలకు వాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళిపోతుంటాం. అది అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, నాయనా విశ్వాసులారా, నాయనా కాపురులారా, మీరు దాన్ని అడ్డం పెట్టుకొని నా కాడకు వచ్చి అయ్యా అంటే కుదరదు. అయ్యా ఏదైనా ఒకటే చేయండి. మీరు ఇది చేసిన విశ్వాసి, దీన్ని ఫాలో అయిన కాపరి ఎప్పటికీ 2000 సంవత్సరాలు దాటిన క్రైస్తవ ప్రపంచంలో నాకు కనపడలా. ఉన్నట్టుగా మీకు ఏమైనా కనపడిద్దాం చూడండి. ఇప్పుడు విశ్వాసి కానీ కాపరి కానీ రేర్. 16-13 లూకాసు వార్త. ఏ సేవకుడు, ఇక్కడ ఆగుదాం, దేవుడు ఏం చెప్తున్నాడు స్టార్టింగ్, ఏ సేవకుడు సర్వెంట్ ఆఫ్ గాడ్, పేపర్లు ఏమేస్తాడు తెలుసా, పోస్టర్లో మీసాలు పెట్టి కిందకి సర్వెంట్ ఆఫ్ గాడ్ అని పెడుతుంది. ఇప్పుడు అది చదివిపోవాలా, నీ దగ్గర సబ్జెక్ట్ ఉందని పోవాలా? సార్ చదివే వచ్చావు, నిజంగా నువ్వు దైవ సేవకుడు అయితే మరి ఈ కథ ఏంది? పేపర్లో సర్వెంట్ ఆఫ్ గాడ్ ఉంది కదా. చెబుతున్నాడు లూకాసు వార్త 16వ అధ్యాయం 13వ వచనము, ఏ సేవకుడు సేవకుడు అంటే 2 అర్థాలు, 2 కోణాలు. 1 కాపరి, 2 ప్రభువుని సేవించేవాడు. సిమిలర్ కాబట్టి ఓకే, ప్రభువుని సేవించేవాడు, ప్రభు వాక్యము చెప్పేవాడు. రైట్, ఇది మనసులో పెట్టుకుందాం. ఏ సేవకుడు, నేను సేవకుడిని, కాపర్ని, నేను సేవకుడిని, నేను దేవుణ్ణి సేవించేవాడిని, విశ్వాసుని, ఇద్దరు వచ్చారు. ఏ సేవకుడు 2 యజమానులను సేవింపలేడు. అసలు ఇద్దరు ఎందుకు వస్తారు? ఎంత ముందు చూపుతో రాశాడు మీరు చూడండి. అసలు ఆ పదం రాయటంలో ప్రభు ఎంత ఆత్మఘోష చెందుంటాడు మీరు చెప్పండి. దేవుని పిల్లై ఉన్న వారు ఇద్దరికి ఎలా దాసులుగా ఉంటారు అది చదవగానే ముందు మనకు బాధ వేయాలా, బా ఏంటి ప్రభు అని. కానీ ఆయన రాయించాడు కూడా తెలుసా. ఏ సేవకుడు 2 యజమానులను సేవింపలేడు. అసలు 2 యజమానులు ఎలా సేవిస్తాడు? సేవకుడు ఇప్పుడు జీతం చేస్తున్నాం అంటే ఒక కంపెనీలో పని చేస్తే ఒకరికి పని చేస్తాం అంతే. వాళ్ళలో పెట్టాను ఆటోని, వాళ్ళ నడుపుతాం, బాబాలు ఎట్టపోతాం మనం. ఇప్పుడు ఇది ఆయన చేస్తావా? కుదరదుగా. ఇప్పుడు 2 పనులు మెయింటైన్ చేస్తావా? 2 ఒకసారి ఏం చేస్తావు నువ్వు? ఇలా ఎవడు చేయడు. ఏదో ఒక యాప్లో పెట్టుకుంటాడు, ఒక యాప్లో మెయింటైన్ చేస్తాడు. పని చేసాడు ఎవడైనా సరే. కానీ సేవకుడు కాడికి వచ్చేసరికల్లా అలా ఉండరంట. సేవకుడు అంటే సంఘ బిడ్డలు కానీ విశ్వాసులు కానీ 2 యజమానులను సేవింపలేరు. ఆ 2 ఎవడో తెలుసా? వీడు, ఈ సేవకుడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. ఒకరిని ఫాలో అవుతాడు టోటల్గా. మీరు దేవునిని సిరిని ప్రేమింపలేరు. అది దేవునిని సిరిని ప్రేమింపలేరు. మరి సిరిని తీసుకొచ్చి దేవుడు పెట్టి డ్యాన్స్ అయిపోతున్నావు కదా, నీ రెప్యుటేషన్ కోసం, నీ రెస్పెక్ట్ కోసం, నీ కిరీటం కోసం. ఈ సభలో 70,000 ఖర్చు పెట్టాడు. వచ్చిన ప్రతి పాస్టర్కి 500 ఇచ్చేసాడు. నీకు దోలెక్కువ? కష్టపడ్డ సొమ్ము అయితే కాదు కదా. నీ కాడ పనిచేసే పిల్లల యొక్క డబ్బులు దొబ్బి, పిరికిడి బిగబట్టి, వాళ్ళకు తక్కువ ఇచ్చి లేబరు, ఆ తక్కువలోంచి ఈడుకొత్తికి వేసుకొని ఇప్పుడు నేను దేవుడికి పరిపూర్ణంగా సమర్పిస్తున్నా అని చెబుతున్నాడు తెలుసా. కూలివాడిని కష్టం దిగబడితే రేపన్న రోజున నీకు ఉంటుంది. మరి అది మరణమే చెప్పాడు దేవుడు. ఎవడికి ఎంత కూలి ఇవ్వాలో అంత కూలి. వాడు 1000 రూపాయలకు అరుగుడు అయితే వాడికి 1000 రూపాయలు అవసరం కాబట్టి, వాడు వచ్చాడు కాబట్టి నేను 500 కంటే ఎక్కువ రా తమ్ముడు, నీ అవసరం నీది, మరి నాకు అవసరం లేదు, 2 రోజులు చేయించుకుంటా స్లోగా. కుదరదు అక్కడ. ఇలా మాట్లాడతాం. అదే మనం వెళ్ళామనుకో, 1000 ఎత్తా వస్తావా అంటాడు, అంతే. గంటకు 1000 ఎత్తా అంటాడు. మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇచ్చా? అదే అంటే అవసరం అలాంటిది. అవసరం కాదు, స్వార్థం. వాడు వచ్చి పని చేశాడు, వాడు 1000 రూపాయలు అర్హుడు, వాడికి ఇద్దాం అంతే.
అడగాల్సిన అవసరం లేదు. వాడు మనసులో ఉంటుంది, అరే మనకు ఒక 600 ఇస్తే చాలు అనుకుంటాడు. 200 ఎక్కువ ఇచ్చామనుకో సంబరపడిపోతుంటాడు అంతే కదా. ఇప్పుడు ఆ బిగబట్టిన కూలి కష్టం ఇంకొక రూపాయి వేసేసి తీసుకొచ్చి మళ్ళీ అందరి ముందు పెడతాడంతే. అసలు నువ్వు కానికెత్తి కుడి చేతికి తెనం చేతికే ఊరు మూటలు పెట్టేస్తాడు. ఈ మనస్తత్వం ఏ మనస్తత్వం? లోఫర్ మనస్తత్వం. ఇలాంటోడు కూడా సేవలో కనపడుతున్నాడంటే సిగ్గుసేటరా. బ్రదర్ రేపు మీటింగ్ ఉంది, వస్తావా? వస్తా, గొంతుమే కాలేసి తొక్కుతో చెప్పాలా తెలుసా? అది ఎందుకంటే ఇప్పుడు కనపరుచుకోవాలా. ఓరక లేచిన కాడ నుంచి నన్ను గుర్తెరగాల. వాక్యం ఎప్పటికీ రాని కాపరులు, విశ్వాసులు, సమాజంలో కొల్లలు ప్రియమైన దేవుని పిల్లరా, ఎప్పటికీ వాక్యం లేనివాడు కథలు చెప్తాడు, వాక్యం ఉన్నవాడు వాక్యాన్నే చెప్తాడు, ఆలోచన పుట్టిస్తాడు. ఒక మనిషిని ఎలా నడిపించాలో నేర్పగలిగేది భూమి మీద ఒకే ఒక బైబిల్. అది కదా చెబుతున్నాడు. మీరు దేవునిని సిరిని ప్రేమింపలేరు. నిజంగానే ప్రేమించేది వాక్యం అయితే సిరి తెంపని. మనీ ఈజ్ ఇంపార్టెంట్. దేవుని రాజ్యము మాటతో కాదు, శక్తితో. దానికి అవసరం అంతే. దేవుడి వాక్యం వెదజల్లబట్టడానికి ఒకనాటి బర్ణబాలాగా డబ్బుని అలా ఇచ్చేసాడంతే. మళ్ళీ ఎక్కడ అక్కడ తప్ప ఎక్కడ చెప్పాల బర్ణబా ఇచ్చిండు అని తెచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టాడు అంతే. ఆ తర్వాత బర్నబా మరి దాని గురించి ఆలోచన ఏం లేదు, కంటిన్యూ చేయలేక దాన్ని. స్వార్థ వ్యాప్తి చెందాలి, నా దగ్గర భూమి ఉంది, పిల్ల పెట్టిద్దా, ప్రభుకి ఇచ్చేద్దాం అనుకున్నాడు. అమ్మాడు తెచ్చుకొచ్చాడు, అయ్యా అమ్మాను, ఆ రోజు రియల్ ఎస్టేట్ ఎంత ఉంది, ఇదిగో ఇచ్చేసా అంతే. వాళ్ళు తీసుకెళ్ళారు, స్వార్థను మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ కొన్ని నెలల పాటు దాన్ని ఖర్చు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంక దేవుడు రాయించలా. అదే మన మీటింగ్లో నేను డబ్బులు ఇస్తే అయ్యగారు గుర్తు పెట్టుకోవాలనుకుంటా, మర్చిపోయాను అనుకుంటా. ఇప్పుడు ఎలాగైనా గుర్తు చేయాలా? ఎలా గుర్తు చేస్తాను తెలుసా? ఆడికి వాక్యం చెప్పే టైం వచ్చింది. ఇక ఆ రోజున ఎక్కడో కాడు ఉంటుంది కదా విశ్వాస లిస్టులో, అది వాడుకుంటాడు. ఇంకా అది అకుల ప్రిస్కిలలాగా మేము కూడా ఇచ్చాం. కానీ పౌలు గారు అఖిల పుస్తకాల గురించి 6 సార్లు చెప్పారు బైబిల్లో, కానీ మా అయ్యగారు ఒక్కసారి కూడా చెప్పారు. అసలు దాని మీదకి సింకే లేదు. వీడంటే అంతే. ఇంకా నాకు అనిపించింది, అయ్యగారికి అది కదా నువ్వు ఇచ్చింది, ప్రభుకి కదా, అయ్యగారికి ఇచ్చా అని చెప్తే అయ్యగారు ఇద్దరు కదా రెట్టినావు. నువ్వు ముందు చెప్పాలి, నాకు ఇచ్చావా దేవుడికి ఇచ్చావా అని. నాకు క్లారిటీ లేదు ఇక్కడ. ప్రియమైన దేవుని పిల్లలు, ఏ టైప్ ఉందో చూడండి లోకం కదా. మీరు దేవుని సిరిని ప్రేమింపలేరు. ఇద్దరిని ప్రేమించడం వల్ల కాదో. నేను 2 బ్యాలెన్స్ చేస్తా అంటే నీ అంత మరి బలశాలి ఇంకెవరు లేడు అనుకుంటా. అది కాబట్టి సంఘములో నువ్వు చేర్చబడ్డావంటే అర్థం విశ్వాస సంబంధివి అని అర్థం. గుర్తుపెట్టుకో. ఇవాళ చర్చికి వచ్చామని అర్థం ఏంటి? అందరూ లోపల ఎంజాయ్ చేస్తున్నారు. ఏంది చర్చిలో కూడా చేసేవారు ఉన్నారు, అది వేరే విషయం. కానీ నిజమైనటువంటి సంఘ ఆలోచనలో, ఉద్దేశంలో, నేర్చుకున్న తత్వంలో ఉన్నటువంటి వారికి ఉద్దేశం అంటే, నేను సంఘానికి వచ్చాను అంటే నేను దేవుని దృష్టిలో విశ్వాసిగా ముద్ర వేయబడి ఉన్నా. అది సంఘానికి రావటం అంటే అర్థం అదే తెలుసా. 1 తిమోతి 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిజంగా నువ్వు విశ్వాసం అయితే, సంఘంలో నేర్చుకున్న వాడివైతే దీనికి సంబంధించిన పోరాడు. మనము పోరాడున్నది అంధకార సంబంధ శక్తులతో. ఒక మనిషి లోపల తిష్ట వేసినటువంటి ఆలోచన మీద యుద్ధం చేయాలి. అంతేగాని నువ్వెట్ట వాడి దేహాన్ని బట్టి, దేహ ప్రవర్తన తీరును బట్టి ఆత్మని ఏ రోజు ఒక మాట కూడా అనకూడదు. ఆత్మ క్షోభిస్తుంది. అది మనం దేహము జరిగించే క్రియలను బట్టి మాట అంటాం. రేపు రోజున ఈ దేహము ఆత్మకు లోబడి మనిషిగా మారినప్పుడు చాలాసార్లు అపార్థం చేసుకున్నా. ఈ రోజు నా కంటికి దేవుళ్ళ కనపడుతుంది, అదే దేహం ఒకప్పుడు దెయ్యంలా కనపడిందిగా. ఆ లోపల ఆత్మ ఎందుకు ఆలోచించలేకపోయింది నీది?
అందుకని ఏ వ్యక్తిని కూడా తృణీకరించి మాట అనకూడదు. మార్పు చెందినాక మంచోడని, చెందక ముందు చెడ్డోడని నోటితో అనకూడదు. అది దేహాన్ని బట్టి మార్కులు వేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుద్ధిని బట్టి మార్కులు వేయాలి. నేను బుద్ధిని బట్టే వాక్యం చెప్తా. అందుకని అది సక్క దిగుతూ ఉంటే నన్నే అడ్డాయి గారు, నన్నే అడ్డాయి గారు, నన్నే అడ్డాయి. అసలు నేను ఎవరు నమ్ము తెలుసా. రక్షణ టీవీలో ఇక్కడ వాక్యం చెబితే ఎక్కడో అండమాన్ దీవిలో ఉన్న కుటుంబాన్ని టచ్ అయింది. అది ఎక్కడుంది? రక్షణ టీవీ హైదరాబాద్లో ఉంది. అండమాన్ దీవి ఎక్కడుంది? ఎక్కడో ఉంది. అక్కడ తెలుగు ఛానల్ చూస్తున్నటువంటి కుటుంబానికి టచ్ అయ్యి కాల్ చేశారంటే మీరు ఆలోచించండి. నువ్వు నన్నే అన్నవయ్య గారు, నేను ఎందుకంటానమ్మా, అసలు నువ్వు ఎవరో తల్లి, నువ్వు అండమాన్లో ఉన్నాను, నేను హైదరాబాద్లో ఉన్నాను, నీకు నాకు సింక్ ఏంటి? ఏమో పాస్టర్లు వస్తుంటారు పోతుంటారు, నువ్వు కూడా వచ్చి నువ్వు రాత్రి అంటుంది అంతే. అంటే ఎంత జాగ్రత్తగా సింక్ అయింది చూడండి, టచ్ అయింది ఆమెకి. ప్రేమన్న దేవుని పిల్లరా, అందుకని దేవుడు చెబుతున్నాడు, నిజంగా నువ్వు సంఘంలో చేర్చబడ్డ విశ్వాసం అయితే విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. మంచి అంటే మంచి చేసేవాడు కనబడవలసిన అవసరం లేదు. అది మంచి చేస్తున్నవాడు కనబడవలసిన అవసరం లేదు. నువ్వు మంచే చేయాలనుకో, మంచే చేయి. అది అప్పుడు జీవగ్రంథములో నీ పేరు విశ్వాసుల లిస్టు లిఖింపబడుతుంది. అది అంటే ఇంత తగ్గించినా పౌలు గారు వీళ్ళు వాక్యం చెప్పొచ్చారు, తిమోతిలో వాక్యం చెప్పొచ్చాడు, మరొక అపోలో వాక్యం చెప్పొచ్చాడు. ఆ జనాల మార్పు వచ్చేసింది. అబ్బా పౌలు గారు చెప్పింది బాగుంది, తిమోతి పనులు వచ్చిండు ఇంకా బాగుంది, అబ్బా యుద్ధాంసులు వచ్చిండు అపోలో ఇంకా బాగా చెప్పిండు. పౌలు గారికి వెంటనే ఎక్కిపోయిందిగా, వెంటనే వెళ్ళిపోయాడు వాక్యం చెప్పడానికి. వెళ్ళిపోయి స్టార్ట్ చేశాడు. ఎవడు పౌలు, ఎవడు శీల, ఎవడు తిమోతి, ఎవడు అపోల్లో, ఎవడో నేను తోపునా? నాకంటే వెనకాల్సిన ఆయన తోపా? ఆయన మేమందరము కూడా క్రీస్తు పరిచారకులమే. క్రీస్తు పునాది మీద మిమ్మల్ని కడుతూ వాక్యం అనే జీవధారని మీకు పోస్తూ పెంచి పోషించే వారమే తప్ప ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న గౌరవం అయితే ఉండకూడదు మీలో అని రెండవ కోణాన్ని ఇరిసి పడేసాడంతే. అదే మనమైతే ఏంటి తమ్ముడు నాన్న ఏంటి మొన్న ఎవరు వచ్చారు ఏం చెప్పాడు ఎవరికి అడ్డు రాదు అట్లంతే వీడికి ఏదో వచ్చినట్టు. ఫస్ట్ వాడే ఖండించాలా. సేవకుడు ఎవరు వచ్చినా ఆత్మ సంబంధంగా చెప్పినప్పుడు ఆత్మ సంబంధంగా చూడండి తప్ప సేవకుడిని ఒక వ్యక్తికి మార్కులు ఎద్దు అని చెప్పు ప్రసంగంలో. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మైక్ అనే శబ్దం ద్వారా వెళ్తున్నటువంటి ఈ మాట అనేక మందికి వెళ్ళిపోయి ఆ ప్రాంతం సస్యశ్యామలంగా మంచి సోదర భావంతో వెలిగే అవకాశం ఉంటుంది. ఆ సంఘం పిలిచిన కాపరి ఒక ఆయన వస్తే మళ్ళీ ఏంది ఈ సంఘం వెళ్ళదు, ఎందుకంటే ఆడికి వచ్చాడు కదా ఆ చుట్టం ఆయన మనకు వద్దంటాడు అంతే. అంటే ఇప్పుడు దేని చూస్తున్నారు? ఆయనకు పరిచయం కాబట్టి ఆయన పిలిచాడు మెయిన్ స్పీకర్ని. మా వాక్యం వచ్చింది పిలుతా అనుకున్నాం అంటారు మళ్ళీ. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? శరీరానుసారమైన తలంపు కలిగి ఉన్నారు అంతే కదా. అది తప్పు అంటున్నాడు దేవుడు. ముందే ఖండించాలా. సేవకుడు ఎవరు వచ్చినా ఆత్మ సంబంధంగా చెబుతారు. మీరు సేవకుడి కాదు, సేవకుడు చెబుతున్న దేవుని మాటకు విలువిచ్చే పిల్లలుగా ఈ ప్రాంతము వర్ధిల్లాలి అని చెప్పు. నువ్వు కాపరి ఎవరు వచ్చినా వాళ్ళు కాపరిని చూడరు. ఒరు కాపరి వస్తుందంటేనే ముందు కార్లు BMW కార్లు పోవాలా, ఆడి కోసం భీమవరంలో ముందు 2-3 రోజుల ముందే బుక్ అయిపోవాలి. హోటల్ మళ్ళీ మామూలుగా లగ్జరీ హోటల్ కావాలా. దోమలు ఉండకూడదు అక్కడ, చుట్టూ దోమలు. భీమవరం దేశం మీకు దూరదిత్తు దోమలు లోపలికి వస్తాయి, లోపల దోమలు ఉండవు. ఎందుకు? మొత్తం చేపల కంపే కదా. కంపటి ఆ కంపు కాల్సమా చేపల వాసన పోడతాడ. అది చేపలు ఉన్న కాడ ఈగల దోమలు ఎక్కువ ఉంటాయి. మరి లోపలే బాగుంది, బయటకు వస్తే మొత్తం బుయ్యి అంటుంది అంతే. ఇది ఎందుకు? మేమైతే ఇప్పటి వరకు ఇలాంటివి ఏమీ కోరుకోలేం. మనం కూడా వెళ్ళాము ఒకసారి శతకోడు, దోమలు ముక్కులో పోతుంది కుమారు మీదకి నాకు అంటున్నాను. అయినా సరే ఇది చేద్దాం. వాళ్ళకున్న మంచమే, వాళ్ళు పెట్టిన ఫుడ్డే, వాళ్ళు ఇచ్చిన ఆ టేబుల్ ఫ్యాను ఆ ఫ్యాను ఏదో ఒకటి
ఉంటుంది కదా, మరి ఫ్యాన్ లేకుండా ఉంటుంది కదా ఏ కుటుంబం అయినా. అంతే, వాళ్ళకున్నటువంటి నులక మంచం, మామూలు మంచం, ఏదో ఒక మంచం మనం తలదాచుకోవడానికి ఒక గంట సేపు ఏమైందండి? ఆహా. అందుకనే ఆ గౌరవం కోరుకున్నటువంటి వ్యక్తి తనకు వెనకాల తోకలు పెడతాడు అంతే. ఇప్పుడు పౌలు ఏమని పెట్టుకోవాలి? నాకు పౌలు గురించి అంతా తెలుసు. అది బెన్యామీను గోత్రం వాడు. ఇప్పుడు పౌలు ఏమని పెట్టుకోవాలి? కొన్ని బర్నబా ఏమని పెట్టుకోవాలి? యూదుడు. బర్నబా ఏమని పెట్టుకోవాలి వెనకాల? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని పెట్టుకోవాలి? యేసుక్రీస్తు తర్వాత వాళ్ళు ఏమని పెట్టుకోవాలి? ఈ తోకలు ఎందుకు వచ్చాయి ఈ మధ్యలో మనకి? ఒక క్రైస్తవుడై ఉండి స్వార్థ సభలకు వెళ్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకంటే ఇది చూసి నీకు గౌరవం ఇవ్వాలి కాబట్టి. ఒక మంచి కారు, మంచి హోటల్, మంచి గౌరవప్రదమైన సూపు 3 రోజుల పాటు చూడాలి కాబట్టి దాన్ని కోరుకున్నాడు కనుకనే అది పెట్టాడు వాడు. అది నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు అలా పెట్టడం. వాడు వెళ్తాడు, వాడు పనులు చేసుకుంటాడు. క్రైస్తవం అనేది బాధ్యతనండి. అది క్రైస్తవ్యం అనేది దేవుడి మాట చెప్పడం అనేది బాధ్యత. ఇది నాకు దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం అంతే. ఈ అవకాశానికి కోటేసి, సూటేసి, తెలవట్టేసి, దాని మీద టై కట్టి, గొంతులు బెగట్టి, బాగోయ్ బట్టలు ఎవరో బాబు అన్నాడు పౌలు గారు. నాయనా కరుపులో మనోడి దగ్గర జత ఉంది, కొత్త మర్చిపోకుండా పట్టుకుని రా. ఒకటే మనమైతే ఏమేద్దాం, మ్యాచ్ అవట్లా, ఎవడు చూడాలి ఇప్పుడు కూడా అంతే. ఆడికి కనపడతాయా పట్టక్కన పట్టుకుని వేసుకుని వచ్చేస్తుంటే ఆ అమ్మగారు వంటకాల వచ్చే లోపల డ్రెస్సింగ్ అయిపోద్ది. నాది మ్యాచింగ్ ఏది ఇప్పుడు ఎవరు చూపించాలి? నేను సినిమా వాళ్ళు అదొకటి ఇదొకటి ఎత్తే ఫ్యాషన్ అట్లంతే. మనం కూడా అంతే, ఫ్యాషన్ అనుకోవటమే. చర్చికి వెళ్తాను ఇప్పుడు మ్యాచ్ అవ్వాలి, షూకి మ్యాచ్ అవ్వాలి. ఆడవాళ్ళకి ఇంకా నయం, రింగిల్ మ్యాచ్ అవ్వాలి, ముక్కుడు మ్యాచ్ అవ్వాలి, దాని మ్యాచ్ అవ్వాలి, దిగి మ్యాచ్ అవ్వాలి. ఏందిరా మ్యాచ్ అయితే? గంట రెడీ అవుతాడు చర్చికి రావాలంటే, గంట. అది యాడికి పోతున్నాం? పెళ్ళికే. యాడికి పోతున్నాం? ఎక్కడికి పోతున్నాం? చర్చికే కదా. లేచే మంది స్నానం చేసా, ఎవడు కట్టుకుని వచ్చావా. మళ్ళీ కొనేటప్పుడు అన్నీ మంచిగా కొంటాం. ఇది బాగుంది, ఇట్లాంటి 10 సార్లు కొన్నాం, 10 ఉంటాయి. ఇప్పుడు ఈ 10 వేసుకోవాలంటే తిరగచ్చు. ఇది మ్యాచ్ అవ్వాలా, ఈ జాకెట్ ఇస్త్రీ కావాలా, ఇది మ్యాచ్ అవ్వాలా, దీనికి ఇది లేదు, ఇది లేసు లేదు. వీళ్ళు విశ్వాసులు కాదు, బిల్డప్ విశ్వాసులు. అది అంతసేపా? క్రైస్తవుడు అంటే వాక్యం అంతే. చెప్పాడు కదా 17 యోహాను సువార్త, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. మనకి ఏమి ఇచ్చాడు దేవుడు? వాక్యాన్ని ఇచ్చాడు. ఇక మిగతా ఎందుకు? ఇంకా మిగతా మనకు అవసరం, ప్యాంట్ వేసుకుంటాం అంతే. మళ్ళీ దీనికి మ్యాచింగ్ ఎందుకు? గంట. అది పాపకి ఏంటో డ్రెస్ వేస్తావు, కారు కాడికి వచ్చిన తర్వాత పైకి తొందరగా వేసుకుని రాపో, అవుట్ అట్లంతే. ఎందుకు? మనం ఇప్పుడు ఆడికి వెళ్తాం అనుకుంటున్నాం. చర్చి అయిపోయినాక మనల్ని చర్చి విశ్వాసులు పిలిచారు, మరి అక్కడ మనం ఉందాక లేకపోతే అట్లంతే. చర్చి అయిపోయినాక చూపించే దానికి వీడింత రెడీ అవుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడికి వస్తే అన్నీ చచ్చిపోతాయని దేవుడు చెబితే విచిత్రం ఏంటో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చినాక అన్నీ పెరుగుతుంది క్రైస్తవుడికి. అది అందుకని వాడి సాక్ష్యాల్లో పెరిగినే కనపడుతుంది తప్ప ఈ వాక్యం కనపడదు. అది పెరిగినే కనపడుతుంటే అంతే. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఒక ప్రసంగం చేస్తే లోపల ఉన్నటువంటి ఆ చెడు, ఆ చీము ఏదైతే ఉందో అది దారలై వెళ్ళిపోవాలంతే. వెళ్ళిపోలేకంతే. ఇంకా ఒక ప్రసంగం మనం విన్నామంటే ఒక చోటకి వెళ్ళడం తప్పు కదా సుమా, వెళ్ళాలి, వినాలి. ఒకసారి సుమా, ఇంకోసారి విందాం అంటే ఎన్నిసార్లు విన్నా ఇంకా అబద్ధ వ్యాపారమే. అది సరే ఏదో కనబడింది పోస్టర్, వెళ్దామా సార్ చూద్దాం, వెళ్ళామా. ఒక ఆయన పెట్టాడు, జనం తొందరగా పోతుంది. జనమే పోట్ల, వాళ్ళ సంఘాలే పోతున్నాయి కానీ పోతున్నాయి. నేను కూడా అన్నా సార్ చూద్దాం అమ్మ ఒకసారి అని చెప్పి అమ్మగారిని తీసుకొని పోయినా.
కూర్చున్నారు, మేము కూడా కూర్చున్నాం. చెయ్యి పెట్టినా సిట్ట అంటుంది తల. నిజంగా తలపు చెప్పిన అమ్మని 5 నిమిషాలు వాడి ప్రసంగంలో నాకు అనిపించింది ఏమీ లేదు. ఆశంలో ఒక రోజు నేను అని మొదలుపెట్టాడు. నా అర్జెంట్ ట్యాబ్లెట్ వేసుకోవాలి లే అన్నంతే. ఆ నుంచి వచ్చేసరికి ఇంకో 5 నిమిషాలు పట్టింది. ఈ 5 నిమిషాల్లో వాక్యం లేదు, పోనీ అర్ధగంటలో వాక్యం లేదు, గంటలో వాక్యం లేదు. ఊరికే BBC న్యూస్ లాగా చెప్పటమే. దేశంలో అది రోడ్డు గుంటలు పడితే వర్షం ఖర్చుకొని పోతే మమ్మల్ని ఏమంటారు అయింది రోడ్డు ఏం చేయాలి? సహజంగా వర్షం పడితే రోడ్లు కొట్టకపోతాయి, చెరుకట్ట తెగితే రోడ్లు కొట్టకపోతాయి, లేదా వాన దెబ్బకి రోడ్లు కొన్ని కొట్టకపోతాయి, వీక్గా ఉంటాయి కాబట్టి తడిచి ఇప్పుడు మనం వెళ్తున్నాం, అదే రూట్లో పోవాలి. పోనీ వెనక్కి వెళ్దామా, ఇంకో 10 కిలోమీటర్లు వచ్చింది. పోనీ కష్టం నష్టం ఒక అర్థం గంట నడిచి వెళ్దాం. బురదలో కాళ్ళు పెట్టి ఇంతింతలోదు చప్ప నడుస్తుంటే ఆ ప్రభు కొరకు ఒళ్ళంతా బురద అయిపోయింది. అబ్బా, ఇది సాక్ష్యం అండి. అంటే నాకు అర్థమైపోయింది, బంగారు రోడ్లు వేయించాను. తమ ప్రభుని అడిగి అయినా మా కాపాలందరికీ అడవిలో బంగారు రోడ్లు ఏం చెప్పాలిగా. వాళ్ళు శ్రమల గురించి మాట్లాడుతుంటే ఏ శ్రమలవి? వాక్యం చెప్పి కట్టొస్తుంటే వచ్చేసరికి కూలిపోతుంటే అది చెబుతుంటే ఈ మార్గంలో ప్రయాణం గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మనం కూడా సహజంగా వెళ్తాం, మనమే కాదు చాలామంది వెళ్తుంటారు. కొంతమంది బ్రేకులు డౌన్ అయిపోయి ఉంటే బండ్లు ఆడేమనుకోవాలి, మనం వెళ్తున్న సువార్తకి ఏదో చిన్న పంచర్ పడింది, శాతాను ఆటంకపరిచింది అన్నామా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూడాలి. వెళ్ళేటప్పుడు ఏమైంది నీకు, ఆ పెట్రోల్ చూసుకోవా, అటు గాలి చూసుకోవా, అంత అడవిడే కదా అంతా, నీ డ్రెస్కే గంట పోయింది లోపల, ఇంకేముంది. ఆ బండి చెక్ చేయో, బ్రేకులు చూడవు, గాలందు చూసుకోవు, పైగా మళ్ళీ భార్యని హట్ నువ్వు ప్రార్థన చేయాలి అట్లాంటి విశ్వాసలాగా. మనం బయలుదేరేటప్పుడు వెహికల్ చెక్ చేసుకోవాలి, అది కామన్ నాలెడ్జ్. అది 2 గంటలు పట్టింది సువార్తకి వెళ్ళాలంటే ఈ లోపల గాలందు లేదా ఆపుకుందాం, గాలి పెట్టుకుందాం, చెక్ చేసుకుందాం, 1 గంట ముందు బయలుదేరి వెళ్ళాలి. ఆహా, టైం కరెక్ట్గా తొక్కేస్తానంతే, నాదే రోడ్డు, రాష్ట్రపతి నేను అంత క్లియర్ అంతే. ఇవన్నీ ప్రభు ఆటంకాలు వరుసడయ్యా. అయా కాపర్లారు మీరు దండాలు పెడతాయి, ఇలాంటి దరిద్ర లాభండి. సువార్త సభ అంటే 2 గంటల ముందు బయలుదేరి వెళ్ళాలా. ఎందుకంటే ఏదైనా జరగవచ్చు, ప్రయాణం మనతో ఉండదు, వాతావరణం మనకు అనుకూలంగా ఎందుకు ఉంటుంది? ఉంటుందా? వాతావరణమే, అది దాని ఇష్టం, ప్రభు ఇష్టం. కాలములు సమయములు దైవాధీనం, 1:8 అపోస్తల కార్యాలు. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను? ప్రతికూల వాతావరణం ఉంది, ముందు క్యాల్కులేట్ చేయాలి. సాయంత్రం 6ంటికి ప్రేయర్ ఉంది, 2ంటికి బయలుదేరదాం. మధ్యలో ఏమన్నా అటు నుంచి పిల్లలు రావచ్చు, ఫోన్ చేస్తే పోనీ ఇటు నుంచి మనమే వెళ్ళొచ్చు అడ్జస్ట్మెంట్ చేసుకొని. సో ఈ టైం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం, ఎలా వెళ్ళాలి? దెయ్యం ఆపేసింది, పెట్రోల్ అయిపోయింది, దెయ్యం తాగింది. మరి ఇప్పుడు జనం ఏమనుకోవాలా, సాయి గారి బండి డొక్కుకుంది, వర్షానికి ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మనం లీటర్ బట్టి ఇప్పుడు లీటర్ రేటు మనం చూసాం, అయ్యగారు ఎంత కష్టపడ్డాడు. ఇప్పుడు మనం మనిషిగా 10,000 వేసేసుకొని మళ్ళీ వచ్చే సభకులకు మనం ఒక బైక్ కొనిద్దాం. బైక్ అయ్యా 1,00,000 రూపాయలు పెడితే డౌన్లు పెడితే కారు కొన్నాను, సర్లే అయ్యా మీ ప్రేమ అంటాడు. మళ్ళీ అంటే ఇప్పుడు దేనికి అసలు వేసాడు, కారుకి వేసాడు. నేను కట్టుకుంటే అయ్యా ఈఎంఐ కొంచెం కారుకి ఇంకొక 50,000 సుత్తే సర్లే నేను ఒక సిద్ధి. ఇప్పుడు ఈడు ఉండవు శరీరం సార్ మనసు, మీరు తప్పుకోండి నేను చేసేస్తాను అంతే. ఏ విశ్వాసమో ఏం కథ, ఇన్ని కోణాలు పెట్టుకొని బైబిల్ ముందు పెట్టుకొని నేను ఎలా చదువుతున్నావు? చెప్పేవాళ్ళు లేక, నాలాంటి లేక కదా. మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టుము. 5:29 యోహాను సువార్త, లేఖనముల యందు మీకు నిత్య జీవము. నేను వాక్యం తీసుకొని పోతుంటే విన్న వాళ్ళందరి లోపల ఉన్నటువంటి చెడంత పోవాలి, వాళ్ళకి వాక్య సారం దిగాలి గుండెల్లోకి, నిత్య జీవాన్ని వాళ్ళకి నేను అందించాలి. ఒక కాపరి యొక్క తృష్ణ. నన్ను పిలిచారంటే ఆ ప్రాంత పిల్లలకి నిత్య జీవాన్ని పంచి రావాల్సిన బాధ్యత ఉంది. ఒక బాధ్యతాయుతమైన ఆలోచనతో కాపరి బయలుదేరాలి తప్ప ఆటంకపడ్డాను,
పంచర్ అయిపోయింది. పిల్ల ఫోన్ చేస్తే పాపం వాళ్ళు తడుచుకుంటూ వచ్చేసారు, మరి వాళ్ళు తడవరా అంటే ఇప్పుడు దేవుడు మొత్తం పట్టకప్పేలా ఏంటి? సాక్ష్యాలు కూడా రేపటి రోజున ఈటలై గుచ్చుకుంటారే, గుర్తుపెట్టుకోండి. నిత్య జీవం చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి నిత్య జీవాన్ని అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. నేను ఎక్కడికి వెళ్ళినా నిత్య జీవాన్ని పొందుకునే ప్రసంగాలు చేశానే తప్ప నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న కష్టాల గురించో కన్నిటి గురించి నేను మాట్లాడలేదు. ఆ కష్టాలు ఇవాళ ఉంటే రేపు పోతాయి, అవి ఎప్పుడు స్థిరంగా ఉండవు. ఇవాళ ఉంటుంది, రేపు గంటల్లో వెళ్ళిపోతుంది, ఇంకోటి వస్తుంది, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. రీసైక్లింగ్, కష్టం, నష్టం, బాధ, సుఖం, మరొకటి ఇవి ఎప్పుడు కూడా గడియారంలో ముళ్ళ తిరుగుతూ ఉంటాయి. దాని పీరియడ్ వచ్చింది, కష్టం నెడే, సుఖం నెడే, ఆనందం నెడే, సంతోషం నెడే, బాధ నెడే, వ్యధ నెడే, దోల నెడే, ఉండవు. గడియారం ముళ్ళు లేకపోతా ఉంటాయి. మనం ఏమంటాం, కష్టం వచ్చేసింది. నీకే కాదు, 83 లక్షల జీవరాశులు ఉన్నాయి భూమి మీద. మరి వాటి పరిస్థితి ఏంటి? అవి ఎవరో చెప్పుకోవాలి, ఎవరో చెప్పుకోవాలి. అవి ప్రాణం కాదా? మనదే ప్రాణమా? మనమే అవన్నీ వద్దు అని చెప్పాడు దేవుడు కదా. నిత్య జీవం చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి. ఎందుకు వచ్చావా సంఘంలో కంటే, నేను నిత్య జీవం పొందడానికి, వాక్యాన్ని గ్రహించడానికి మాత్రమే వచ్చాను అని అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోవాలి. నేను సంఘంలోకి ఎందుకు వచ్చానంటే, ఈ రోజున ఈ స్థితిలో ఎందుకు ఉన్నానంటే, నేను మీకు వాక్యాన్ని పంచడానికి తప్ప మరొకటి కాదు అని చెప్పాలి. పెంట కుప్ప నుంచి లేవని తోడు దేవుడు. నిజంగా నువ్వు పెంట కుప్ప మీద లేవు, మరి నువ్వు బాగానే మంది సొమ్ము తిన్న కుప్ప మీద ఉన్నావు. అది దావీదు దేవుడు పెంట కుప్ప నుంచి ఎత్తాడండి. ఆ పదం అర్థం ఏంటి? డౌన్ టు ఎర్త్, అది దాని అర్థం. పెంట కుప్ప నుంచి లావెత్తువాడు అంటే నీళ్ళు పెంట కుప్ప మీద ఉందా? డంపేట్లు కట్టావా కొంపనే? చెప్పు, దాని అర్థం ఏంటి? అర్థం ఏంటి? జాలర జీవితం, పెంట కుప్ప జీవితం, దేనికి పనికిరాని జీవితం అది. పెంట కుప్ప అంటే అర్థం ఏంటి? దేనికి పనికిరాదు. ఇంకా అది దేనికి పనికి వచ్చింది? నిప్పంటి స్థాలేయడం తప్ప దేనికి పని చేయదు. అది డస్ట్ అంటే అదే కదా. మరి జలర జీవితం ఏంటి? లోపలికి వెళ్ళాలా, చేపలు తేవాలా, అమ్మాలా, లోపలికి వెళ్ళాలా, చేపలు తేవాలా, అమ్మాలా. ఎవరితో పనులు లేవు. ఇంకా లోపలికి వెళ్ళాలా, వల వేయాలా, కష్టపడాలి, చేపలు తెచ్చుకోవాలి. ఆడు దళారిగాడు ఉంటాడు, ఆడు ఎంతగా చెప్తాడు, ఆగమైపోతాం. ఆడికి అమ్మేయాలా, 2 రూపాయలు ఇంట్లో వేయాలా, మళ్ళీ చెయ్యి ఆరకముందే మళ్ళీ సముద్రంలోకి పోవాలా. అంతే, సముద్రం, చేపలు, సముద్రం, ఇంతేగా. ఇది పెంటకుప్ప జీవితం, మరొకటి లేదు. మనుషుల పట్టు జాలరుగా చేస్తా అన్నాడు. ఇప్పుడు స్టార్ట్ అయింది. అది దాని ఉద్దేశం. ఇప్పుడు సంఘంలోకి ఎందుకు వచ్చామయ్యా అంటే, నిత్య జీవాన్ని చేపట్టే ప్రసంగం దగ్గరకు మనం ఎందుకు వచ్చామంటే, అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటేవి. నేను ఈ రోజున సంఘములో ఉన్నానంటే వాక్య గ్రహింపులో ఉన్నటువంటి దాన్ని మీకు అందించడం కొరకు, ఇది చెప్పడం కొరకు నువ్వు ఉన్నావు. అది అంతే తప్ప దేవుడు నన్ను అడుగుపోతుంటే నేను అడుగుపోవాల్సిన ఇటు పట్టుకొచ్చాడు, నన్ను ఇటు పెట్టాడు, నన్ను ప్రభు ఎంతో ప్రేమించాడు అంటే మిగతా వాళ్ళు ఏమనుకోవాలి? మమ్మల్ని ప్రేమించడం అనుకోవాలి. తెలుసా, నేను ఎన్నో మాటలు చేశాను, దాన్ని ఎంతోమంది అమ్మాయిలు అమ్మేశాను, అమ్మాయిని షాపింగ్ ఎంతోమందిని చేశాను, కానీ ప్రభు నన్ను పట్టుకున్నాడు. అంటే అర్థం ఏంటి? అంటే దేవుడు ఇలాంటి సవటలే పట్టుకుంటాడా? ఉమెన్ ట్రాఫికింగ్ వల్లనే, లేకపోతే హ్యూమన్ సెక్సువాలిటీ వల్లనే, లేకపోతే మరొకరిని డ్రగ్గిస్ట్ని ఇలాంటి వాళ్ళు పట్టుకుంటాడు దేవుడు? అంటే దేవుడికి మంచి వాళ్ళు ఇష్టం ఉండదా? అపోస్తులు మొత్తం ఎలాంటి వాళ్ళు? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వచ్చిన వాళ్ళు. అది మరి నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ పని నువ్వు చేసుకుంటూ వచ్చినోడు కాదు కదా. నీ పని కాకుండా నువ్వు చేసిన పనిలో ఎవడైనా ఏలి పెడితే ఆయన చంపొచ్చినోడు నువ్వు. నీకు వాళ్ళకి సంబంధం? నీకు వాళ్ళకి సంబంధం? సకల విద్వాంసుడు
లోక, అపోల్లో వీళ్ళంతా దేవుళ్ళకి వచ్చారు, అంతేగాని జనాలను మర్డర్ చేసి రాలా. నన్ను నరహంతకుడిగా ఉంటే దేవుడు పట్టుకున్నాడు. హల్లెలూయా. అదేంటి మోసం చూపిస్తాడు మళ్ళా. ఫరో కోటలో మోసే సంపీసుకులో పెట్టాడు, అది దేవుడికి చాలా ఇష్టం అని చెబుతుంది మళ్ళీ. అసలు మోసే ఎక్కడ, మనం ఎక్కడ, తలంపు ఏంటి, మనం ఏంటి, రెండింటికి మధ్య కప్లింగ్ ఏంటి, ఈ వాక్యాలు ఏంటి? ప్రతి కాపరి కూడా ఇలాగొచ్చిన వాళ్ళే. అందుకే బయట వాళ్ళు కౌంటర్ వేస్తున్నారు, మీ దేవుడికి మంచి వాళ్ళు నచ్చరా అని. మా దేవుడు పిలిచాడంటే వాక్యం ఉంటేనే పిలుస్తాడు రాబాయ్. వాళ్ళంతా డూప్లికేట్ గలే. అది వాక్యం ఉండాలి తెలుసా. దేవుడు ఎవరిని అనుకుంటాడు చెప్పండి? గమనయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని పాటించిన సౌలు పట్టుకున్నాడంటే వాక్యంలాగా కాదు, కంటికి కన్ను పంటికి పన్ను ఆలోచన ఉంది. దాన్ని ఇప్పుడు ఆత్మానుసారంగా మలిచేస్తా. అందుకు కావాలి నాకు ఆయన. ఏ కపటం లేకుండా సముద్రంలో జీవనోపాధి జరిగిస్తున్నారు. అసలు లోకం అంటే ఏంటో నేను చూపిస్తా. కపటం లేని ప్రాణులు అవి, వాక్యం కలిగిన ప్రాణం ఇది తెలుసా. సకల విద్య ప్రావీణ్యుడు పెళ్ళో అన్నింటిలో అవగాహన ఉంది. కల్పిత కథల గ్రీకు వీరుడు లోక అవగాహన ఉంది. కల్పిత కథల ప్రాంతం నుంచి, పరిస్థితి నుంచి నన్ను నమ్మొచ్చిన బిడ్డ ఏమైనా చెప్పగలడు. ఇంత గొప్ప పట్టుకుంటే ఈడెవడే పేకాన్ని పట్టుకుండో, పౌరముఖను పట్టుకుండో, అమ్మాయిలు తార్చేవాడిని పట్టుకుండో, అవలాగాన్ని పట్టుకుండో, నేను అవలాగా అయ్యా దేవుడు ఎప్పుడు ఇలాంటి వాళ్ళని పట్టుకోడు. అలా పట్టుకోవాల్సిన అవసరం దానికి లేదు. 66 పుస్తకాల జ్ఞానం నీకు కలిగి ఉంటే పట్టుకుంటాడు. కానీ నువ్వు ఇలాంటి లోపర్తనం లోకంలో ఎందుకు పట్టుకుంటాడు? ఎందుకు పట్టుకుంటాడు? అది యోధా మనస్తత్వం డబ్బుదే కదా, మరి ఎందుకు పట్టుకున్నాడు? ఒరే ఆడు ఇలాంటి ఒకడు వస్తాడని యెషయా గ్రంథం ఎప్పుడు రాయించాడు, కీర్తనలు ఎప్పుడు రాయించాడు. ఒకని ఉద్యోగం పోతుంది, వాడి ఇల్లు నాశనం అయిపోతుంది అని ప్రవచనం నెరవేరడం కొరకు యోధా జాయిన్ అయ్యాడు అపోస్తుల్లో తెలుసా. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. నాలో ఏముందని దేవుడు పట్టుకుంటాడండి? ఇప్పుడు నా దగ్గర ఏ సబ్జెక్ట్ ఉంది? సకల జ్ఞానాన్ని వివరించగలిగినటువంటి సబ్జెక్ట్ ఉందా? ఎవడైనా ఎదురు పడితే ఏతుగొడుగు ప్రతి దానికి చెప్పగలిగే స్థితి స్తోమత ఉందా? ఏమీ లేకుండా ప్రభువే చూసుకుంటాడు. ఆయనే మాట్లాడేవారు మీరు కాదు, మాట్లాడేది నేను అన్నాడు ప్రభు. కాబట్టి నేను ఏం మాట్లాడను, అన్నీ ఆయనే మాట్లాడతాడు. అంటే ఇప్పుడు తప్పంతా ప్రభు మీదకి వెళ్ళిపోతుంది. ఇంకా అది ప్రభు మీదకి వెళ్ళిపోతుంది. మరి వాడిని తిడతాడు, ఆ దేవుని తిడతాడు, ఈ దేవుని తిడతాడు, ఆయన తిడతాడు. బైబిల్లో ఎప్పుడు కూడా అన్య దేవాలను తిట్టమని దేవుడేం చెప్పలా. మనకి ఎందుకు చెప్పాడా అంటే అవి నోరు లేవు, కళ్ళు లేవు అని నీకు ఒక అవగాహన ఉంటుందని, ఎక్స్ప్లెయిన్ చేయమని కాదు అక్కడ అర్థం. అది మనోడు పోతాడు 115 కత్తులు ఏముంది తెలుసా? రాయి, దానికి కాళ్ళు లేవు. నిజంగా రాళ్ళు కళ్ళు ఎందుకుంటాయండి? అది నోరు లేనిది, మాట్లాడలేంది. వాళ్ళు వింటారు, రోగంలో వడతారు, కత్తిని వడతారు, దబ్బిడి దిబ్బిడి వేస్తారు. ప్రభు కొరకు ప్రాణార్పణ అయిపోయాడు పాస్టర్ గారు. నోటి దూలతో వచ్చాను చెప్పండి డైరెక్ట్గా. నీకు నోటి దూలెక్కి అది చేతి ఆవిడ పక్కన మండింది అన్నాడు, ఊకుంటారండి వాళ్ళు? పంచపాండవులకు ఒకదే భార్య, మరి ఎలా కాపురం చేసి ఉంటుంది అని ఎవరుతున్నాడు ఇక్కడ? ఊకుంటుందండి? పంచపాండవులకు ఒకదే భార్య అయితే నీకు ఎందుకురా? దాన్ని వివరించడం మళ్ళీ రాముడు మన దుర్యోధను కాడికి ఈ రైటు, భీముడి కాడికి ఆ నైటు, నగుడు కాడికి ఆ నైటు, ఇటు నైట్లు ఇటే పని చెప్తున్నాడు ఇక్కడ. మరి సంపరా ఒక స్త్రీ ఔన్నత్యాన్ని నువ్వు దిగజార్చావు. అది కథే కావచ్చు, కల్పితమే కావచ్చు, వాళ్ళు నమ్ముతున్నారు కదా. వాళ్ళు నమ్ముతున్నారు కదా. ప్రతివతా శిరోమణిని బిరుదిచ్చుకొని గౌరవించుకుంటున్నారు కదా. నువ్వు ఎవడోరా అంటానికి కాపరి? పాస్ట్కి ఏం పని? అందుకనే కోశోతలు వేశారు. నాకైతే చాలా హ్యాపీ. ఆయన ఎవరు ఫీల్ ఇట్యా అది, ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. ఎదుటి వ్యక్తి వ్యభిచారి, గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా పుట్టుబడింది తెలుసా. అటు తప్పించుకోండి మగోడు కాబట్టి. తప్పించారనుకుందాం, కొద్దిసేపు నిలబెట్టారు సమాజంలో, తల దించుకొని ఉంది. మోసే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు అక్కడ లైన్లోకి వచ్చాడు యేసుక్రీస్తు వారు. తప్పదు మరి, చేయాల్సింది మరి, ధర్మశాస్త్రం గౌరవించాల్సింది మనం. రాళ్ళు రెడీ అన్నాడు, రెడీ.
గురిపెట్టాను 1 minute వాడు వచ్చాడు 6 yearsలో. ఎవరు? ఓంకార్. 1 minute అంటారు. అదనమాట. రాళ్ళున్నాయా? ఉన్నాయి. మీలో తప్పు చేయని వాడు ఎవడైనా మోసే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టు చంపుతున్న దానికి న్యాయం చేయండి అన్నాడు. అంతే. రాళ్ళని కిందే పడ్డాయి. ఇప్పుడు దొరికింది దొంగ, వీళ్ళు కూడా దొరికిపోయారు. మరి మీరు ఆలోచించండి. క్రీస్తు అంత గొప్ప ప్రేమను పెంచాడు అక్కడ, తెలుసా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనం అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటమే. అది నిత్య జీవాన్ని, నిజాన్ని స్వీకరించడం కొరకే నేను సంఘానికి వచ్చానే తప్ప ఇక్కడ నా గౌరవ మర్యాదలు పెంపొందించుకోవడం కొరకు, మా యామకలలో ఆనందాన్ని చూడటం కొరకు నేను సంఘానికి వచ్చాను చెప్పట్లు అక్కడ, తెలుసా? అయ్యగారికి అమ్మగారికి ఇప్పుడు గజమాలయాల మామూలు మాలే, తూకూరు మాల, ఇంత పెద్ద మాలేసి ఏదో ఎవరో చేయనటువంటి ఘనకార్యం చేశారని అక్కడ. నాకు రావాల్సిన ఘనత ఏమాయను అన్నీ మీకే. దండలు, శాలువాలు పొగడతా. అది ఏం చేసుకుంటే సత్యం అంత రావు కదా. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు. ప్రతి రిఫరెన్స్ ఎలాగుందో చూడండి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. నిజంగా మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠాల విషయమై మృతి పొందిన వారైతే, మూలపాఠాలంటే నిజంగా మనం క్రీస్తుతో కూడా అంటే అర్థం ఏంటి? క్రీస్తు కూడా మూలపాఠాల మీద యుద్ధం చేసి గెలిచారు. అది నిజంగా మనం క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠాల విషయమై మృతి పొందిన వారమైతే, మూలపాఠాలు అనగానే మళ్ళీ మనకి గుర్తు రావాల్సింది ఎక్కడో ఏముంది తెలుసా? మీరు మూలపాఠాల విషయంలో మృతి పొందిన వారైతే ఏంటా మూలపాఠాలు? ఎక్కడ రిఫరెన్స్ అది? ఎబ్రీ 6:1. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి నిర్జీవ క్రియలు అంటే ఏంటి చెబుతున్నాడు? మూలపాఠాలంటే ఏంటో మనకు తెలియాలి కదా. వాక్యాన్ని ఎప్పుడు కూడా క్షుణ్ణంగా మూలపాఠాలు అన్నాడంటే ఏంటిది అని అర్థమైపోవాలి మనకి. ఇప్పుడు చదువుతున్నాడు నిర్జీవ క్రియలను విడిచి. అవి ఏంటంటే మారు మనసు పొందుటయు. ఇక అయ్యగారి ప్రసంగం పెడితే చాలు, మారు మనసు, ప్రభా మారు మనసు దయచేయునుగాక. నీల వాక్యం లేకపోతే ఎట్లా? వినుట వల్ల విశ్వాసం కలుగును, అది క్రీస్తుని కూర్చున్న మాట వల్ల కలుగును. రోమా 10:17. నీ ప్రసంగంలో మొత్తం నీ సోదే చెబుతుంది. మా బామ్మర్తి కొట్టిండు, మా తమ్ముడు తిట్టిండు, మా అన్న నెట్టిండు, మా నాన్న ఇంటి గంటేసిండు, కానీ ప్రభు నన్ను పట్టుకుంటు. ఇప్పుడు చెబుతాడు మనుషులను ఆశ్రయించు కంటే యెహోవాను ఆశ్రయించు గొప్ప మేలు అంటాడు. అసలు సింక్ అయిందండి ఏమన్నా? వింటానికి బాగుంది. ఏమన్నా సింక్ అయిందా? అసలు ఏమైనా అర్థమైందా? ఒకడు బాగా తాగి వాక్కుంటూ వస్తున్నాడు. చంపేద్దా పడేదాన్ని. వాళ్ళ మిస్సెస్ అడిగింది ఏంటండి అంది. నేనంట తాగుబోతున్నంట, నేనంట భార్య అంటే ఏకోనంట, నీ శాతకపోతే మా ఇంటికి పంపించరా అన్నాడు. అన్నాడంతే. ఎవరాడు? కొట్టబారు ఉన్నది, కుక్కను ఒడ్డు కొట్టా అంది. ఇంతకు ఎవరంటే ఏం చెప్పలేదు సార్, మీ నానే. వాళ్ళ మామూలు గొడవ జరిగింది అక్కడ. గొడవ జరిగి నీ శాతకపోతే నీ పిల్లలు నా ఇంటికి పంపిస్తా అన్నాడు మామ. అర్థమవుతుందా? ఒక పదం నుండి ఎలా ఉందా అక్కడ వినేటప్పుడు మనకి అబ్బా అనిపించింది. నిజమేంటయ్యా అంటే వాళ్ళ నానే, ఈ అమ్మాయి వాళ్ళ నానే, నీ పిల్లాన్ని నా ఇంటికి పంపించు, నేను చదువుకుంటానంతే. ఆ పదం ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు మనకు కూడా అలాగే ఉంటుంది. మరి మనకు కూడా నిజమేంటో అబద్ధమేంటో తెలీదు. మనదంతా అదొక అయోమయమైన మైండ్ క్రైస్తవులది. ఎవడు ఏ ప్రసంగం చెప్పినా సరే తింటాం అంతే, సొల్లు కరుచుకుంటారు. నేను ఎక్కడ వెళ్ళా ఈ ప్రసంగాన్ని, ఎక్కడ వెళ్ళా? అసలు ఏ ప్రసంగం విన్నామని
నువ్వు ఏ ప్రసంగం వినవు. ఊరికి వాడు మొఖం చూడా, వాడు ఏం చేస్తున్నా, వాడు ఎక్కడ పళ్ళ ఏలు పెట్టిండా, వాడు ఎట్ట గొక్కుంటున్నా, వాడు ఎట్ట గీక్కుంటున్నా, ఏం చెప్తాను చర్చికి వచ్చి. మళ్ళీ నాకు చెప్పటం వాళ్ళు నిద్రపోయారు, నీకు ఎందుకురా. నా పక్కన కూర్చొని ఇట్ట అంటుంటే నాకు చిరెత్తుకొచ్చేస్తుంది. అసలు నీకు ఎట్ట కనపడ్డాడు నీ పక్కనోడు? ముందోడు అంటే ఓకే, కళ్ళు ముందుంటాయి కాబట్టి ఓకే. ఇది ఎట్ట కనపడ్డాడు నీకు? బైబిల్ ఎడుందండి, వాక్యం స్టార్ట్ అయింది, అయ్యగారిని చూస్తాం, బైబిల్ని చూస్తాం, ఇటు చూస్తాం, ఇవే కదా కళ్ళెం కట్టిన గుర్రంలాగా. మరి ఈయనట్టు కనపడ్డాడు. దంకోలు పట్టేవాడు కళ్ళులాగా ఉంటాయి. అది ఇప్పుడు చూస్తున్నాడు చూడండి. నిర్జీవ క్రియలు విడిచి, ఏంటి ఆ క్రియలు? మారు మనసు పొందుటయు, దేవుని యందల విశ్వాసములను, బాప్తీసును కూర్చిన బోధయు, హస్త నిక్షేపములను, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక ముందుకు సాగిపోదుము. అయ్యగారి ప్రసంగం చేస్తే ఇంతకు మించి చేసిన మగాడే లేడా. అందుకే మన ప్రసంగాలు డిఫరెంట్గా ఉంటాయి. ఒక కాపరి ప్రసంగం చేస్తుంటే రెఫరెన్స్ క్యాచ్ చేయమని చూద్దాం. మరి అది దేవుని మనసుని క్యాచ్ చేయమండి. ఈయన ఎప్పుడు చూసినా మారు మనసు పొందండి. బాప్టిజం తీసుకున్నావా? నీకు బాప్టిజం తీసుకున్నంత కెపాసిటీ ఉందా అసలుకి? అసలు బాప్టిజం గురించి వాక్యం చెప్పావా? మృతుల పునరుద్ధానం, సచ్చినవాడు మళ్ళా లేస్తాడు. ఎవరు నమ్ముతాడు? నువ్వు క్రైస్తవుడు కాబట్టి నువ్వు నమ్ముతావు. అది కూడా అపనమ్మకంగా నమ్ముతావు. మళ్ళా నిజమా కాదా, అబద్ధమా నిజమా అని. నిజంగా సస్తే లేస్తామా? సచినం లేచారా? అప్పుడెప్పుడో లేచారు ఎరుసలేములో. ఇప్పుడు ఎట్లా? మా తాత బాయ, మా నాయన బాయ, మా చెల్లి బాయ, మా అక్క బాయ, వాడు బాయ, ఈడు బాయ, ఎవడు లేవలేదు కదా. ఎట్లా నమ్ముతాం? ప్రసంగం చేస్తాం, వింటాం, కానీ మా కాడకు వచ్చేసరికల్లా ఏమోనండి మరి అంటుందంతే. నమ్మకం ఏది? ఓకే అలా దిద్దిచ్చామనుకోండి, వాడు దిద్దుతాడు. ఒక వారం, 2 వారం తర్వాత ఎప్పుడు ఆయన ఈ రాయమంటారు వాడే. క్రైస్తవ సమాజంలో బోధన పద్ధతి మారు మనసు పొందు, బాప్తీసం తీసుకో, హస్త నిక్షేపణము, దేవుణ్ణి ఆశ్రయించుగాక, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు ఉందా మనకి, జాగ్రత్త. ఎప్పుడు ఇయ్యనా? అదేనా బైబిల్ అంతా? చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నాయో ఎవరికి తెలియదు. దీని నుంచి ప్రసంగం పిండోత్పత్తి శాస్త్రం 600 పేజీల శాస్త్రం తిరగబడిపోద్దంతే. ఒక్క రెఫరెన్స్తో పిండోత్పత్తి శాస్త్రమే తిరగబడిపోద్ది. ఆ బుక్కులు కొనుక్కుంటే మీకు అర్థమైపోద్ది. అది దీంట్లో ఏముంది అక్కడ తెలిసిపోద్ది. ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నవి, క్రోమోజోము నుండి ఆత్మగా ఉన్నటువంటిది, అది అంచెలంచెలుగా 270 రోజుల్లో 2.5-3 కిలోల బలంతో ఆకారాలు సంతరించుకొని, అవయవాలని కూడగట్టుకొని, ఒక రూపాన్ని సంతరించుకొని రాగలుగుతుందంటే ఏ శాస్త్రం చెప్పగలదు? ఎందుకన్నాడు దేవుడు సొలొమోను గారి ద్వారా. ఇది చెప్పురా ప్రసంగం అంటే పిల్లలు పుడతారు, గంజా తాగటం మానేస్తాం, దొంగతనం ఆలోచన రాదు నీకు. ఏబే అందుకనే క్రైస్తవ్యం అంటే చాలామందికి లోకమైపోయింది. అది ఎక్కడ చూసినా ఇదే బోధ, చెత్త బోధ. అందుకే దేవుడు చెబుతున్నాడు, ఇక్కడికి వచ్చేద్దాం మళ్ళా కొలస్సీ 2:21-22, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే నిజంగా ప్రభువా నేను ఎల్లప్పుడూ నిత్య ఆనందాన్ని కలిగే వాక్య క్రొత్తదనాన్ని చూస్తానని నువ్వు అనుకుంటే, లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను ఎవడో మనం బతికిస్తున్నట్టుగా వాడి కింద ఎలా ఫీల్ అవుతామండి మనం? చదువుతున్నాడు అక్కడ, మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. ఇది పట్టుకో, ఇది రుచి చూడు, ఇది పట్టుకో, ఇది పట్టుకో, ఇది పట్టుకో. మనుషులు ఆజ్ఞల్లో పాలివాగం ఇది. మనుషులు కల్పించుకున్న పద్ధతులు ఇవి. అది ముట్టొద్దు, అది రుచి చూడొద్దు, అది పట్టుకోవద్దు. మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు. అనుసరించి
అవి ఎలా ఉన్నాయి తెలుసా? ఇగో అది పట్టుకోవద్దు, ఇది ముట్టొద్దు, అది రుచి చూడొద్దు, అది పట్టుకోవద్దు, మనం క్రైస్తవం పట్టుకోవద్దు, ముట్టొద్దు రుచి చూడొద్దు అని ఆజ్ఞలకు లోపడనేలా, అని విధులను మీరు లోపడనేలా. ఏది ముట్టొద్దు, ఏది రుచి చూడొద్దు, ఏది చేత పట్టుకోవద్దు, ఎందుకైనా ప్రసంగం చేస్తున్నాడు. అది పట్టుకుంటే ఏంటి? మనం క్రైస్తవం కాబట్టి మనము దాన్ని పట్టుకోవద్దు. ఏది పట్టుకోవద్దు. ఎవరో తెచ్చాడు, భుజాన్ని వేసుకుంటాం, పట్టుకోవద్దా? ఎవరో వచ్చారు అన్నారు, ముట్టుకోవద్దా? ఏముంది అక్కడ? అంటే క్రైస్తవుని బలవంతుడు చేస్తున్నాడా? వాక్యం చూపించి బలహీనం చేస్తున్నాడా? అరే మనం క్రైస్తవం ఆ బొట్టు ఎందుకు పట్టుకున్నాం అట్లా, అంతే. ఏమైనా పట్టుకుంటే అంత భయం ఏది? నువ్వు సింహానే కదా, క్రైస్తవుడు సింహం కదా, అది ఎందుకు ముట్టుకోవద్దు అంటాడు? ఎందుకు భయపడుతున్నావు? క్రైస్తవుడంటేనే అన్నిటి మీద విజయాన్ని దేవుడికి అందించిన వాడుగా ఉండాలి. అది బలాన్ని నేర్పంటారు సంఘాలు అంటే. అన్నీ బలహీనతలే. ఆ స్త్రీలు కొన్ని సందర్భాలు చర్చికి రాకూడదమ్మా, చాలా పాపం. అవునా? ఎందుకు రాకూడదు? ఎక్కడుంది బైబిల్లో? నేను దూరంగా ఉన్నాను, ముట్టుకోవద్దు నాకు కావాలంతే. ఏ సందర్భం అది? బంగారం మొత్తం దాచుకొని కూర్చొని ఆ మాట ఉంది అక్కడ. దానికి తిరిగే సంబంధం అన్నీ. ఎవరైనా చనిపోతారు మన చుట్టాలు, అమ్మ అంటూ 15 రోజులు, నేను 2 వారాలు చర్చికి రాను, చెప్తే చర్చి ఏమంది? ఆ చర్చి పక్కన కూర్చుంటారుగా, ఆ కూర్చుంటే వాళ్ళకి అంటిద్దంట. అసలు అంటిద్దే అదే గజ్జెత్తామరా అంటాను. ఇలాంటివన్నీ నింపి క్రైస్తవుని టోటల్గా బలహీనం చేయటాన వీడు వాక్యం కంటే అయ్యగారు చెప్పినాక ఎక్కువ చెప్తాడు. అయ్యగారు ఆ రోజున చెప్పారు, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం అది చేయకూడదు, మన ఇంట్లో చచ్చిపోయారు కాబట్టి మనం వాళ్ళకి దూరంగా ఉందాం. అయ్యగారు చెప్పారు, మరి దేవుడు చెప్పాడుగా, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. పోతాను. అసలు పర్మిషన్ ఇవ్వాలా, పరీక్షిస్తున్నాడు, పర్మిషన్ ఇవ్వాలా. సరే పొయ్యావు, ఏమైంది వస్తే దానికి నీకు సంబంధం లేదు, ఎవరైనా పోతాడు, పారేస్తారు, కాలుస్తారు, ఏదో ఒకటి జరిగిద్దాడ. సువార్తకు లింక్ ఏంటి? సువార్తకు లింక్ ఏంటి? తబిత చనిపోయింది అంతే, అందరూ వచ్చారు, మిషన్ కుట్టుకునే పాపం, అందరూ వచ్చారు, ఏడుతున్నారు, ఆమె దగ్గరే మనసు చుట్టున్నారు, ఆమె ముట్టుకుంటున్నారు, పక్కన ఉన్నారు, అంత వచ్చారు. వెంటనే వచ్చేసారు పేతురు గారు, జరగండి. నమ్మకం వాళ్ళకి, ఒక పెద్ద అంతే. ఆడు తిరిగాడు. మనమైతే శవం వైపు తిరిగి ఎక్కడ చూడండి, సచివ కాడికి వెళ్తే సచ్చిన కాడ కూడా ఇటు కట్టింగ్ ఎత్తురండి పాస్టర్ గారు. అబ్బా, సంఖలోనే విశ్వాస బైబిల్ పట్టుకోలేట, వీడికే కంపు వచ్చింది సంఖ, మళ్ళీ వీడి సంఖలో బ్యాగు బైబిల్ పట్టుకోవాలి, ఒట్టి చేతులతో లాంచ్ చేసుకొని ప్రభు ఈ ఆత్మను చర్చ్. వీడి స్టైలు, వీడి ప్యాషను, వీడి మాట, బాబు ఎక్కడుంటుంది ఇంకా. అవివేగా మాట్లాడుతున్నా అన్నాడు పౌలు గారు, అది తిక్కలలాగా మాట్లాడుతున్నా అన్నాడు పౌలు గారు. కానీ ఈయన ప్యాషనబుల్ మామూలుగా ఉండదు. మరి ఈ క్షణమే ప్రభు నేను చెప్తున్నాను, మీరు చేర్చుకోండి. ఒక్క క్షణములోనే ఆత్మ పాతాళలోకానికి నువ్వెవడరా ప్రార్థన చేయడానికి? రేపు ఉంటుంది నిన్ను జింక్ చిక్క శవం కాడికి వెళ్ళి ప్రార్థన ఇలా చేస్తుంటాం మనం. నాకేమో లోపల దడ అంటుంది, ఈ ఆత్మ పోయి 6 గంటలు అయిందిరా నాయన, ఇప్పుడు నువ్వేంట్రా నాకు పక్క భయం అయితే ఉంటుంది. ప్రభా నీ చిత్తం వారి ప్రతి కాలంలో బ్రతికిన కాలాన్ని బట్టి అన్వేషించి ఆలోచన చేసి మీ ఇష్టం. ఇది ప్రార్థన. చేర్చుకో. ప్రభావం చేర్చుకున్నారు, నేను చూస్తున్నట్లయితే చూస్తున్నావా? అపోయి మామూలు ఉండదు. ఇంకా శవం కాడ ప్రార్థన అలా చేస్తారండి. అది తిరిగాడంతే ప్రార్థన. ఏం చేసాడు ఎవరో తెలియదు. ఇంకా తప్పి తెలిసి కూర్చుంది.
దేవుడికి ఘనత, కాపరికి ఘనత, ప్రార్థనకి విలువ, చుట్టుపక్కల పరిస్థితికి గొప్పతనం. ఒక మంచి మనిషి చనిపోతే ఏడ్చిన ఏడుపుకి న్యాయం జరిగింది. అక్కడ ఏం అంగువారపడ్డాలు లేవు. నేను బతికిస్తానని పిలిచారల్లా. అది వెళ్ళాడు, కొంచెం అన్నాడు అంతే. అటు తిరిగాడు, శవం వైపు తిరగలా, అటు దేవుడి వైపు తిరిగాడు. శవం ఎక్కడుంది, ఆత్మ అక్కడ ఉంది. ఇప్పుడు అడ్డే తిరగాలి మరి. అది ఏటీఎంలోకి వెళ్ళి దొంగతనానికి వెళ్ళి మనం ఏం చేసామంటే అర్థం కనబడిందంట. అర్థంలో ట్రై చేస్తానంట తాళం పెట్టి. ఏటీఎం ఉంది ఇక్కడ, చేతి ఎటు చేయాలి దొంగతనం, అర్థంలో ట్రై చేస్తాం. ఈ న్యాయంలో చెప్పండి, అర్థంలో కనబడుతుంది ఏటీఎం. కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి అర్థంలో చేస్తున్నట్ట తెల్లారులు. ఎప్పటిది మీరు చెప్పండి. అట్టుంది ఇప్పుడు మన ప్రార్థన. ఆత్మ ఆయన కాడ ఉంది, బాడీ ఎక్కడ ఉంది. ఇప్పుడు ప్రభు వైపు తిరగవలసిన బాధ్యత మన వైపు ఉంది. తిరిగాడు, ప్రార్థన చేశాడు, దేవుడు ఇవ్వనే ఇచ్చాడు. తెలుసా? అలా ఎలా వచ్చిందండి ఆత్మ? ప్రభు ఇష్టం అది మేకర్ ఆయన. మనం ఏం చేస్తాం, అది ఆయనకు అవసరం. అది మళ్ళీ ఎక్కడని చెప్పాడండి పేతురు గారు, చాలా చోట్ల ప్రసంగాలకు వెళ్ళండి. నేను తబితాను బ్రతికించాను ఒకానొక సందర్భంలో అన్నడా. అదే మనమైతే నేను ఆ సంఘంలో అది చేసా, ఈ సంఘంలో ఇది చేసి, రెండో కోణం చూడు ఎంత డేంజర్ ఉందో. మేలు చేయాలంటే చెప్పాల్సిన అవసరం లేదు, ట్యాగ్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. చేయొచ్చు ఎలాగైనా. అది కాబట్టి ఈ మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను మీరు ఎందుకురా అవలంబిస్తున్నారు అని దేవుడు బాధపడుతున్నాడు. లాస్ట్ మాట 2వ దశలోనిక పత్రిక 2:14, మీరిలాగు రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఈ రోజున దేవుని మనసు ప్రసంగాలు ఎలా ఉన్నాయంటే, ఇందుట్లో ఉన్న పిల్లలు ఎలా ఉంటారంటే, ఇదిగో మీరిలాగు రక్షింపబడి ఉన్నట్టుగా చెబుతాం. మీ గౌరవానికి, మీ గౌరవ ప్రతిష్టలకి ఎటువంటి భంగము కలగదు. అది దేవుడి దగ్గర నుంచి పొందుకొని ఉన్నట్లయితే ఎప్పటికది బలంగానే ఉంటుంది. వాక్యం గొప్పతనం మాత్రమే చెబుతూ, వాక్యంలో ఉన్న సంగతి మాత్రం వివరిస్తూ, లోకంలో పరిస్థితుల పట్ల అవగాహన కల్పిస్తూ సువార్త చేస్తున్నామే తప్ప తాయిలాలు ప్రకటించో, ఒక వ్యక్తిని గొప్పగా లేపడానికి మరొక వ్యక్తిని తగ్గించో వాక్యాలు చెప్పం. అది మనకు శాత కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అందుకే నువ్వు దేవుడికి ఎంత ఇచ్చినా అది ది గ్రేట్ గోస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ అని చెబుతున్నాయి తప్ప మరొకటి చెప్పవు. ఎందుకంటే దేవుడే నీకు ఇవ్వాలి ప్రతిఫలాన్ని. నువ్వు దేవుడు కొరకు ఇచ్చినప్పుడు దేవుడే ఇస్తాడు. మనుషుని చూసి ఇచ్చావా, నువ్వు ఖచ్చితంగా దేవుడి ఉగ్రతకి పాత్రులు అయిపోతావు. సో ఇప్పుడు మనం శరీరానుసారంగా సంఘంలో ప్రవర్తిస్తున్నామా? ఘనత, మహిమ, ప్రభావాలు నాకే కావాలని కోరుకునేవారిగా, మమ్మల్ని గుర్తెరగాలి ప్రతి విషయంలో అనేవారిగా, మనుషుల మాటలను తూచే తప్పకుండా పాటించేవారిగా, కాపరి మాట కానీ మరొక మాట కానీ ఉన్నామా? అందుకే ఎవ్వడి మాట వినను. నేను ముందే చెప్తాను మీకు, ఎవ్వడి మాట వినవలసిన అవసరం లేదు. అది నువ్వు చెప్పేది నా ప్రభువు కంటే గొప్పదైతే వింటా. ఆలోచన నలుగురు నడిచిన దారిలో నడిస్తే బాగుంటుంది. ఆ దారి నాకు నచ్చదు. మరి నేనే మార్గం అన్నాడు, ఒక్క నడిచిన దారిలో వెళ్తాం. అంటే ఇంత స్ట్రైట్గా ఉంటే ఎట్లా మరి? ఎలా కొద్ది కాలంగా భూమి మీద ఇవాళ ఒకడు పోతున్నాడు, రేపు ఒకడు పోయాడు, మొన్న ఒకడు పోతాడు, నిన్న ఒకడు పోయాడు. చూస్తున్నాను రాజగోపాల్ మొన్న ఒకడు పోయాడు, కైసర్ నగర్లోకి ఆయన షఫీ అని. ఎవరేం చేస్తారు? ఎవరేం చేస్తారు? యంగ్స్టర్ ఊరెట్టుకున్నాడు, తెలిసిన వ్యక్తి, ఎవరేం చేస్తారు దానికి? ఎవడప్పుడు ఉంటాడో ఎవడు పోతాడు. మనకెందుకు ఈ గౌరవ మర్యాదలు? సంఘానికి వచ్చామా, వాక్యాన్ని ప్రేమించామా, గౌరవించామా, విన్నామా, వాక్య ప్రకారంగా మనం తిరిగి మన లోపలికి వెళ్తున్నామా, మళ్ళీ దేవుళ్ళకి వచ్చామా, అంతే. ఇక్కడ ఇంకేముంది కోరుకోవడానికి? ఈ దేహం ఏం కోరుకుంటుంది? ఇంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి ఈ దేహం ఏం కోరుకోవాలి? నీకు ఏం కావాలి? కాబట్టి దేహం మీద మమకారం ఉన్నవాడు ఎప్పటికీ వాక్యంలో ఎదగలేడు. ప్రార్థించుకుందాం.